ఒక పెళ్లికెళ్ళి ఒక కాస్ట్లీ చేనేత కట్టుకుంటే బాగా చూపించుకోవడం, ఇది హ్యాండ్లూమ్ శారీ ఇంత పెట్టి కొన్నా అంత పెట్టి కొన్నా అని కొనే వాళ్ళందరూ కొంటున్నారు. నేసే వాళ్ళు కొనగలరా? మేము కూడా చాలా రకాల పెళ్లిళ్ళు శుభకార్యాలు చూస్తాం కదా, మా చీరలు మేము కూడా ధరించాలనే ఆలోచన. అంత ముందు మేము నేసిన చీరలు మా కుటుంబాల్లో ఒక్కరి దగ్గర ఉండేది కాదు. మినిమం 5,000 నుంచి మొదలయ్యి 15,000, 25,000 వరకు హ్యాండ్లూమ్ శారీస్ వెళ్తాయి. దాంట్లో షోరూమ్ వాళ్ళకి డబ్బులు ఎక్కువ వెళ్తాయి. వీవర్ కి ఎంత గనం వస్తుంది దాంట్లో? నిజంగా చదువు ఉండుంటే ఇంకా డిఫరెంట్ గా ఉండేదని మీరు అనుకున్నారా ఎప్పుడైనా? నా మిత్రులందరూ నాతో పాటు చదువుకున్నారు, వాళ్ళందరూ ఉద్యోగాలు చేసుకుంటూ సెట్ అయిపోయారు అన్నమాట. నేను కూడా అట్లుండేటోనేమో. చదువు మనిపించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే కుటుంబ పరిస్థితులు. అంత ముందు మా నాన్న ముగ్గానికి మాత్రమే మా అమ్మ ఈ ఆసు పోసి ఇచ్చేది. నేను ముగ్గ మీదకి వచ్చిన తర్వాత ఇద్దరికి అవ్వడం వల్ల తనకు ఎక్కువ బాధ అయిపోయింది. ఆ చేతితో పోసి ఇదంతా చేయి నొప్పి పెట్టి ఊకి ఇబ్బంది పడుతుండేది అన్నమాట. మరి దీనికే ఏదైనా ఒక మంచి మార్గం ఆలోచిస్తే ఆ సమస్య తప్పితే నాకు ముగ్గంలో ఇబ్బంది లేదు కదా అనిపించింది. దీనికోసం ఎట్లయినా ప్రయత్నం చేయాలని ఇప్పుడు ఆలోచన కలిగిందన్నమాట. మీకు సినిమాలో కూడా ఆ మాట చెప్పించడం జరిగింది. ఆపదలు వచ్చినప్పుడు అన్ని దారిలో మూసుకుపోయినట్టు అనిపిస్తుంది, కానీ ధైర్యంగా నిలబడి ఆలోచిస్తే మన కొరకు ఏదో ఒక్క దారి తెరిచి ఉంటుంది. మనం మనస్ఫూర్తిగా కష్టపడితే అన్ని సహకరిస్తాయి. పద్మశ్రీ వచ్చిన తర్వాత కేటీఆర్ గారు నన్ను పిలిచి గౌరవంగా సత్కరించి, మల్లేశం గారు ఇప్పుడున్న మా ప్రభుత్వం తరపున మీకు ఏ రకమైన సహాయం చేయడానికి మీకు ఏం కావాలో చెప్పండి అంటే తను వెంటనే ₹1,00,00,000 గ్రాంట్ ఇచ్చేసి వర్క్ షాప్ కొన్ని మిషనరీ ఇప్పించారు. ఆసు మిషన్ ఏదైతే ఉందో ఎంత మంది వీవర్స్ వాడుతున్నారండి? ఇప్పుడు టోటల్ ఇండస్ట్రీ మొత్తంలో ఈ ఆసు మిషన్ ద్వారా జరగని ఒక్క చీర కూడా ఇప్పుడు బయటికి రావట్లేదు. అబ్దుల్ కలాం గారిని కలిశారు. తనతో పాటు నన్ను ఆఫీస్ రూమ్ తీసుకుపోయి ఇట్లా కూర్చోబెట్టుకొని టీ తాగే అవకాశం కలిపిందండి. అసలు నాకు ఆ జన్మకు సార్థకం అనిపించింది. రాష్ట్రపతి భవన్ లో 15 రోజులు రాష్ట్రపతి గారితో వాళ్ళ ఇంట్లో గడిపి రావడం జరిగింది. నీకు పద్మశ్రీ వచ్చింది కదా అని చెప్పి నీ టీవీలో వస్తుందని అంటే ఒక పద్మశ్రీకి అవార్డు ఇవ్వాలంటే అది అసలు మామూలు విషయం కదండి. అంటే ఒక స్క్రిప్ట్ రాస్తే కూడా ఇలా జరుగుతుందా అని నమ్మరు ఎవరు. ఇలాంటిది ఒక నిజంగా జరిగింది నాకంటే. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు. ఇదే గొప్ప గొప్ప ప్రయోగాలు పెద్ద పెద్ద ల్యాబ్స్ లోనే జరగాలని ఏం లేదు. ఒక ఇంట్లో ఉన్న బాధతోనో, ఒక గ్రామంలో ఉన్న పెయిన్ పాయింట్ తోనో, లేదు అంటే మన తల్లిదండ్రుల కష్టంతోనో ఆ ఆవిష్కరణ రూపుదిద్దుకుంటుంది. ఏదైనా సాధించాలి అంటే డిగ్రీలు అవసరం లేదు. ఈ పట్టుదలతో ఏదైనా సాధించొచ్చు అని మనకి నిరూపించిన స్టోరీస్ ఈ తెలుగు నేలలో చాలా ఉన్నాయి. అలాంటి ఒక అద్భుతమైన స్టోరీయే పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతకింది మల్లేశం గారిది. ఈ రోజు వారు మన పాడ్కాస్ట్ కి రావడం మనందరూ చేసుకున్న అదృష్టం. పట్టుదల ఎలా ఉంటుంది, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఎలా గివప్ చేయకుండా ముందుకెళ్లి ఆసు మిషన్ ని కనుక్కున్నారు, వీటన్నిటి స్టోరీస్ గురించి వారి ద్వారానే తెలుసుకుందాం రండి. నమస్కారం మల్లేశం గారు. నమస్కారం అండి. అసలు నిజంగా నేను మిమ్మల్ని చూస్తున్నానా అని అనుకుంటున్నాను, మూవీస్లో చూసి, వీడియోస్లో చూసి. అవన్నీ చాలా సంతోషం అండి మీరు యాక్సెప్ట్ చేసినందుకు మా పాడ్కాస్ట్ రావడానికి. ఓకే, నాకు కూడా సంతోషం మీరు ఇక్కడ పిలిచి నా చేత మీ ప్రోగ్రాంలో నన్ను ఇన్వైట్ చేస్తున్నాను, అంటే పాల్పంచుకునే విధంగా అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు అంటే మీ మూవీ చూశాను, మల్లేశం మూవీ చూసి చాలా ఇన్స్పైర్ అయ్యి దాని తర్వాత మీ వీడియోస్ చూడడం కానీ అవి చాలా జరిగింది. ఈ డిగ్రీ చేయకుండా, అంటే చదువు అనేది లేకుండా మీ సెల్ఫ్గా చదువుకొని ఇంత రికగ్నిషన్ వచ్చింది కదా మీ ఇన్వెన్షన్, ఆసు మెషిన్ అవన్నీ క్రియేషన్కి. నిజంగా చదువు ఉండుంటే ఇంకా డిఫరెంట్గా ఉండేదని మీరు అనుకున్నారా ఎప్పుడైనా? ఈ విషయంలో నేను అనుకోలేదు. చదువు ఉంటే నా మిత్రులందరూ నాతో పాటు చదువుకున్నారు, వాళ్ళందరూ ఉద్యోగాలు చేసుకుంటూ అంటే ఒక సెట్ అయిపోయారు అన్నమాట. నేను కూడా అట్లుండేటోనేమో. చదువుకోలే కాబట్టి ఆ అవసరం ఏర్పడ్డప్పుడు నాకు నేను ప్రయత్నం చేసి సాధించుకోగలిగాను. అంటే ఆ అవకాశం లేదు కాబట్టి మీ అంతలో మీరు ప్రయత్నం చేశారు. నాకు అక్కడ అవసరం ఉంది ఆ నాలెడ్జ్ తెలుసుకోవడానికి, కాబట్టి నేను ఆ ప్రయత్నం చేసి నాకు నేను పుస్తకాలు చదువుకొని తెచ్చుకొని కోటికి వెళ్ళి అది ఇంగ్లీష్లో ఉంటే వాటిని అర్థం చేసుకోవడానికి చాలా కష్టమైంది, మామూలు కష్టం కాదు. ఒక చిన్న డిక్షనరీ తీసుకొని ఒక్కొక్క వార్డు చదువుకుంటూ వెళ్ళి ఒక్కొక్క పేజీలో ఎన్ని ఉన్నాయి నాకు తెలిసినాయి, ఎన్ని కొత్తగా వచ్చినాయి, ఆ కొత్తగా వచ్చిందని అర్థమైంది అని ఒక నోట్బుక్లో రాసుకొని దాన్ని చిన్న చిన్నగా, అంటే ఒక గ్రామర్గా నాకు అర్థం కాకపోయినా ఆ ఎలక్ట్రానిక్ భాషని అర్థం చేసుకునే విధంగా ఆ ప్రయత్నం చేసి నేను నాకు కావాల్సిన విధంగా నేను చేసుకోగలిగాను. యాక్చువల్గా మీరు ఏ క్లాస్ వరకు చదివారు? నేను రెగ్యులర్గా అయితే 6th వెళ్ళాను, 6th మధ్యలోనే మానేశాను, 7th ప్రైవేట్గా రాశాను,
10th కూడా ప్రైవేట్గా రాశాను. అంతా 10th కూడా నా మిత్రులు సలహా మేరకు అన్నమాట. అరే రేపు భవిష్యత్తులో 10th కూడా లేకపోతే ఎవరు అమ్మాయిని కూడా ఇవ్వరు, పెళ్ళి కూడా కాదు నీకు, కనీసం ప్రైవేట్గా మాతో పాటు రాసామని మా మిత్రుల సలహాకు ఇంకా రోజుకో గంట సేపు వెళ్ళి చదువుకునేవాళ్ళం అనమాట. ఓకే. కానీ మీరు సొంతంగా చదువుకున్నారు, చదువు అనేది మీరు ఓన్గా చదువుకున్నారు కదా. కాకపోతే నాకు చిన్నప్పటి నుంచి కూడా ఒక పని చేయడానికి కొంచెం కొంచెం చేసే అలవాటు అన్నమాట. అంటే ఒకేసారి కాకుండా ఒక పార్ట్గా చేసే అలవాటు ఉందన్నమాట. అయితే నేను 10th క్లాసు రాసేటప్పుడు రోజుకు 1 గంట టైం ఉంటుంది నాకు. ఆ 1 గంట టైంలోనే ఇన్ని సబ్జెక్టు చదివి రాస్తే నేను పాస్ కాలేనని అర్థం చేసుకున్నా. అర్థం చేసుకొని ఒక్కసారి మన ఎగ్జామ్ రాసినప్పుడు ఒక 2 సబ్జెక్టులు పెట్టుకున్నాను. ఈసారి 2 రాయాలి, నెక్స్ట్ ఇయర్ 2 రాయాలి, నెక్స్ట్ ఇయర్ 2 రాయాలి. ఓకే. ఎందుకంటే రెగ్యులర్గా వెళ్ళి 6 సబ్జెక్టులు పాస్ కావాలంటేనే అది కష్టం. అలాంటి నేను 1 గంట సేపు చదివి అది కావడం అనేది ఇంపాసిబుల్ అనిపించి, సరే పోయేది మనం అంటే పై చదువులో పోవాల్సిన ఆలోచన లేదు కదా, ఏదో 10th క్లాసు పాస్ అనిపించుకుంటే సారు అనుకున్నాను. అనుకుని జస్ట్ ప్రతిసారి 2 సబ్జెక్టులు ఎన్నుకున్నాను. ఆ 2 సబ్జెక్టులలో కూడా ఒక సగం వరకు చదివితే ఒక 50 మార్కులు వస్తాయి కదా. ఈ సగం వరకు పర్ఫెక్ట్ చదివి దాంట్లో ఏది వచ్చినా అది అటెంప్ట్ అయ్యేంత విధంగా చదువుకుంటే చాలనిపించి ఆ ఉన్న సబ్జెక్టులల్లో సగం చదివి 38-42 మార్కుల కాడికి 3 సార్లు ఎగ్జామ్ రాసి పాస్ అయ్యాను. ఇది చాలా ఎగ్జామ్స్ టైం, మీరు చాలా అంటే ఎలా పార్ట్గా చేసుకొని ఎలా చదువుకోవచ్చు అంటే సగం సబ్జెక్టు పాస్ అవ్వడం, డిఫికల్ట్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా. అవును, వెరీ నైస్. అయితే ఇంకోటి ఏంటంటే నాకు ఒక విశ్వాసం ఎట్లా పెరుగుతుందంటే ప్రతి దాంట్లో నేను రాసింది 2 సబ్జెక్టులు, 2 సబ్జెక్టులు నేను అంటే కరెక్ట్గా చదువుతాను అన్నమాట. ఇక చదివినప్పుడు ఆ 2 సబ్జెక్టులు ఫస్ట్ టైం పాస్ అయినా, ఇంకో 2 సెకండ్ సార్ పాస్ అయినా, ఇంకో 2 థర్డ్ పాస్. అయితే ఈ రిజల్ట్ విషయంలోకి వచ్చాక మళ్ళీ ఫెయిల్ అని వస్తుంది. కానీ నేను రాసింది 2 కదా, 2 నేను పాస్ అయినా కదా, నాకు నేను పాస్ అయ్యే కదా. అవును, అంతే కదా. సూపర్. అట్లా ఆ ధైర్యం పెరిగింది నాకు. ఫస్ట్ టైం 2 సార్లు 3 సార్లు ఎన్నిసార్లు రాసినా కూడా రాసింది కరెక్ట్ రాసినామా, పాస్ అయినామా, ఓకే అంటే నేను చదివింది పర్ఫెక్ట్ ఉందని అర్థం. ఆ నమ్మకం నాకు భవిష్యత్తుకు ఉపయోగపడ్డది ఆసమిషన్ చేయడానికి. వెరీ నైస్. కోటిలో బుక్స్ కొన్నా అన్నారు కదా, అసలు కోటిలో ఇప్పుడు అంటే ఆ పాత బుక్స్ సేల్ పెడతారు కదా, అది ఎంతమంది జీవితాలను మార్చిందో చూసుకుంటే మీ సినిమా ఒక్కటి నిదర్శనం, మీ జీవితం ఒకటి నిదర్శనం. ఓకే. అంటే కోటిలో బుక్స్ తెచ్చుకొని చదవడం, మీరు అన్నారు డిక్షనరీ కూడా పెట్టుకొని చదువుతారు అదంతా అని. ఓకే. మీరు ఇప్పుడున్న ఎడ్యుకేషన్ వ్యవస్థలో మనకి చాలా మటుకు కాలేజెస్లో క్వాలిటీ టీచర్స్ లేదు అది అంటారు. సో ఇప్పుడు మీరు సెల్ఫ్ స్టడీ చేసిండ్రు కదా, టీచర్స్ అవసరం అని అంటారా మీరు? అంటే అందరికీ అంటే నాకు అవసరం, మనిషి అవసరము ఏదైనా చేపిస్తుందన్నమాట. అవసరము ఏదైనా చేపిస్తే ఎంత కఠినమైన దాన్ని కూడా సాధించుకునే చేస్తుంది. నాకు అవసరం కాబట్టి నేను అంత కఠినంగా అర్థం చేసుకొని టైం ఎంత పోయినా కూడా తెరనాక పొద్దా కష్టపడి దాన్ని అర్థం చేసుకొని చేయగలను. అంటే ప్రతి ఒక్కరికి ఇలాంటి అవసరం ఉంటుంది అనుకోము కదా. అవును. అంత తపనలకు ఏది అవసరం లేదు, ముందుకెళ్తూనే ఉంటారు. అంత తపన అందరిలో ఉండదు. అందరిలో ఉండాలంటే అవసరం ముఖ్యం. నేను నా ఇన్నోవేషన్ ఉంది, నా ఇన్నోవేషన్లో ఒక సమస్య వచ్చింది, దాన్ని సాల్వ్ చేయడానికి నాకు అక్కడ అవసరం పడ్డది, దానికోసం నేను ప్రయత్నించాను. అంటే మిగతా వాళ్ళకు అవసరం అంటే తప్పనిసరి, అంటే వాళ్ళకు తొందరగా చేరుకుంటారు. ఒక గురువు చెప్పింది విన్నప్పుడు తొందరగా రీచ్ అవుతారు. మనకు మనం తెలుసుకొని చేయడానికి కొంచెం లేట్ అవుతుంది, టైం పడుతుంది బాగా. కానీ అది ఉండటం బెటరు. కాకపోతే వీళ్ళ ఇంట్రెస్ట్ బట్టి అది ఆధారం ఉంటుంది. సో యాక్చువల్గా అంటే మీరు ఈ ఆసు మెషిన్ క్రియేట్ చేయడానికి దాదాపు 7 ఏళ్ల పాటు శ్రమ ఉంది కదా. ఓకే. అంటే అది చూసి నేర్చుకొని దాని అర్థం తెలుసుకొని ఇవన్నీ ఒక్కసారి మీ అంటే ఆసు మెషిన్ క్రియేషన్ మీ ద్వారా వినాలని ఉంది. అసలు ఒక క్లుప్తంగా చెప్తారా? అయితే ఫస్ట్ మిషన్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనేది అక్కడి నుంచి మొదలు పెడదాం. నేను 6వ తరగతి అయిపోయిన తర్వాత
చదువు మానిపించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే కుటుంబ పరిస్థితులు. అప్పుడు మా నాన్న ఒక్కడు ముగ్గురు నేసేది, తను నేస్తే సరిపోకపోతే నన్ను కూడా ఇంకా పై చదువు నేను చదివించలేను, నువ్వంత పైకి చదవలేవు కాబట్టి ఇప్పుడే ఆపేసి నాతో పాటు ముగ్గురు నేమని చెప్పాను. ముగ్గురు నేస్తున్నప్పుడు అంతకుముందు మా నాన్న ఒక్క ముగ్గానికి మాత్రమే మా అమ్మ ఈ ఆసు పోసి ఇచ్చేది. నేను ముగ్గ మీదకి వచ్చిన తర్వాత ఇద్దరికి అవ్వడం వల్ల తనకు ఎక్కువ బాధ నొప్పింది. ఆ చేతితో పోసి పోసి ఇదంతా చేయి నొప్పి పెట్టి ఊకి ఇబ్బంది పడుతుండేదన్నమాట. అయితే ఒకరోజు చెప్పింది, అంటే వద్దురా నేను చేయలేని ఈ పని, నువ్వు వేరే ఈ పని మానేసి వేరే పని వెళ్ళిపోయి ఎక్కడైనా ఏదైనా చేసుకోమని. అప్పుడు నాకు ఆలోచన వచ్చిందన్నమాట. జస్ట్ అంటే ఇప్పుడు ఒక మానసికంగా ఫిక్స్ అయిపోయినాం, ఇంకా మనకు వేరే పని లేదు, ఇదే పని కొను అనుకున్నప్పుడు మళ్ళీ ఇప్పుడు పోయి వేరే దగ్గర పోతే ఏం పని చేయగలుగుతాం? ఒక కింద వర్కర్గా తప్ప లేబర్గా తప్ప నేను ఏం పని చేయలేను బయటకు పోతే. ఇంట్లో మంచి కుటుంబంలో కలిసి పెలిసి ఇలాంటి పని చేస్తున్నాం కదా, దీన్ని ఎందుకు వదిలిపోవాలి? ఆ వదిలిపోవడానికి కారణం ఏంటంటే ఈ ఆశ పోయడం కదా. మరి దీనికే ఏదైనా ఒక మంచి మార్గం ఆలోచిస్తే ఆ సమస్య తప్పితే నాకు మగ్గవని ఇబ్బంది లేదు కదా అనిపించి దీనికోసం ఎట్లయినా ప్రయత్నం చేయాలని అప్పుడు ఆలోచన కలిగిందన్నమాట. కలిగినప్పుడు అంటే ఏదైనా ఒక ఫీల్డ్ కలిగినప్పుడు వేరు, ఆ బాధను అనుభవించడం వేరు. ఆ బాధను అనుభవించాలనిపించింది. మా అమ్మ చేసే పనిని, ఆసు పనిని నేను చేయడం మొదలుపెట్టాను. అంటే మీ అమ్మగారికి ఇదంతా భుజం నొప్పి అదంతా? అదే ఇప్పుడు ఒక్క చీరకు 9,000 సార్లు చేతిని మూమెంట్ చేయాలి. 9,000. అది క్రమేపీ రోజు మా అమ్మే కాదు ప్రతి కుటుంబం, చేనేత కుటుంబంలో అందరూ ఈ ఇక్కత్తు పోచంబలు వేసే వాళ్ళందరూ కూడా చేయవలసిందే. అది చేస్తే తప్ప మొగ్గం నడవదు. అలా ఇంకా వీళ్ళ పనిది వాళ్ళు మొగ్గం చేస్తారనేది విభజించుకున్నారు పనులన్నీ. తను చేసేసి తనే కాదు తనలాగా అందరు తల్లులకు అదే ప్రాబ్లం, ఈ చేతి నొప్పి వస్తుంది కాబట్టి భరించుకుంటే ఏదో తప్పదు కదా జీవనం సాగించాలంటే. అంటే తను ఆ బాధపడ్డప్పుడు ఆ బాధని అప్పుడు నేను చేసినప్పుడు నాకు అర్థమైందన్నమాట. ఓ ఇందులో ఇంత బాధ ఉంటుందా? కంటి చూపు కరెక్టే ఉండాలి, మనసు కరెక్ట్ ఉండాలి. అన్ని ముందు పిన్నులు ఉంటాయి, ఆ పిన్నులకు ఒక్కొక్క పిన్నుకు దారాన్ని చుట్టాలన్నమాట. ఇలా పిన్నులు ఉంటే దీనికి 4 దారాలు, దీనికి 4, దీనికి 4, దీనికి 4, ఇట్లా ముందుకు పోవాలి మళ్ళీ వెనక్కి రావాలి, ముందు పోవాలి వెనక్కి రావాలి. ఏ ఒక్కటి వదిలిపెట్టి ఇంకో దానికి వెళ్తే ఆ లేయర్ మొత్తం దారం వేస్ట్ అవుతుంది, డిజైన్ అందం పోతుంది అన్నమాట. అట్లా మనసు పెట్టి ఏకాగ్రత, కంటి చూపుతోటి, శారీరక శ్రమతోటి కనీసం ఒక చీరకు చేయడానికి 4 గంటల సమయం పడుతుంది. ఆసు పోయడానికి 4 నుంచి 4 గంటలు. ఇట్లా రోజుకు ఒక 2 చీరలను చేస్తారు. 18,000 సార్లు ఆ చేతిని ఊపి 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 ఇలా బోన్ సరిపోతాయి అన్నమాట. కొన్నాళ్ళు చేస్తారు. తర్వాత నెక్స్ట్ ఏంటంటే బిడ్డక కోడలకో ఎవరికో వారసత్వం ఇవ్వాలి, వాళ్ళు చేయరగొట్టాలి. అయితే అట్లా ఆమె చేసే పనిలో నేను చేసినప్పుడు నాకు అర్థమైంది. ఎప్పుడైతే నేను చెప్పాను కదా ఆ చదువులో అన్ని భాగాలు విభజించుకున్నాను, దీంట్లో కూడా ఆ చేసినప్పుడు నాకు ఒక 5 భాగాలుగా అనిపించినాయి. ఓకే ఫస్ట్ ఈ భాగం చేయాలి, తర్వాత ఇది చేయాలి, తర్వాత ఇట్లా చేస్తే ఈ 5 భాగాలు మెకానిజం చేయగలిగితే ఇంకా మా చేతితో చేసే అవసరం ఉండదు అనిపించింది. ఇంకా మెల్లగా ప్రయత్నం మొదలుపెట్టాను. కానీ ఇప్పుడు ఒక పరీక్ష రాయాలన్నా ఏదైనా రాయాలన్నా ఫస్ట్ అటెంప్ట్ ఒకసారి రాశాక దాంట్లో ఫెయిల్ అయిపోతే ఇది నాకు రాదు వదిలేసే సిచ్యువేషన్స్ చాలామందికి చాలాసార్లు వస్తాయి. మా జనరేషన్ కావచ్చు, అంటే నెక్స్ట్ జనరేషన్ కావచ్చు, వాళ్ళందరికీ కూడా అదే సిచ్యువేషన్ ఉంటుంది, అంతేనా? అటువంటి సిచ్యువేషన్స్లో 7 ఏళ్ల పాటు ఆ పట్టుదలను వదలలేదు కదా, అక్కడండి మీకు హ్యాట్స్ ఆఫ్. అంటే అక్కడ గివప్ చేశారు కదా, అరే ఇంకా నా వల్ల కాదు అన్న టైంలో మళ్ళీ మీకు మీరు ప్రేరణ తెచ్చుకోవాలంటే ఎలా జరిగింది అది? అదే నేను చెప్పాను కదా, నా చదువులో 2 సబ్జెక్టులు విభజించుకొని సగం వరకు చదువుకొని అన్నా కదా. అయితే చేసిన పని ఏదైతుందో అది ఫస్ట్ టైం చేసిన పని కొంచెం విజయవంతమైతే మనకు భరోసా కలుగుతుంది, నమ్మకం ఉంటుంది, సరే నెక్స్ట్ కూడా అవుతుందని చెప్పేసి. ఆ విధంగానే ఫస్ట్ పార్ట్ చేసినప్పుడు ఓకే అయింది, నమ్మకం కలిగింది. రెండోది చేసినప్పుడు ఓకే అనిపించింది. ఇట్లా కాకపోతే టైం ఎక్కువైతుంది కానీ నిరాశ జరుగుతలేదు. చేస్తాం ప్రయత్నం, అనుకుంటాం, ఎన్నో రకాల ప్రయత్నం చేస్తాము, పోతుంటుంది. చెడిపోయిన ప్రతిదీ ఒక అనుభవాన్ని ఇస్తుంటుంది. ఓ ఇది ఇట్లా కాదు, ఇంకా కొంచెం మెరుగైతే బెటర్గా ఉంటుంది, ఇంకా కొంచెం బెటర్గా. అంటే మనము చేస్తున్న ప్రతి ప్రయత్నము ముందుకు దారి చూపుతుంది.
ఇది ఇట్లా కాకుండా ఇంకా కొంచెం ఇట్లా చేస్తే బాగుండేది, ఇంకా ఇట్లా కొంచెం చేస్తే బాగుండేది, ఇంత ఆ చేయంగా ఏమైతే లాస్ట్కి అంతిమంగా ఒక ఎండ్ అనేది వస్తుంది. ఆ ఎండే మనకు ఆ పార్ట్ సక్సెస్ అనమాట. నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా చివరిగా ఒక్కొక్క ప్రయత్నానికి ఒక్కొక్క సంవత్సరం పట్టింది. 5 ప్రయత్నాల్లో 5 సంవత్సరాలు. ఒక సంవత్సరం మధ్యన ఆపాను పెళ్ళైన తర్వాత. ఆ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేశాను. అయితే మొదటిది ఏదైతే ఉందో ఆ మొదటిది మంచిగా అయింది కాబట్టి నాకు ఆ విశ్వాసం అంట. నాకు అది చదువులోనే నాకు అది దొరికింది, ఆ ఫార్ములా దొరికింది. ఓకే, చిన్నగా చేసుకుంటూ పోతే ఎక్కడైనా మనకు విజయవంతం అవుతుందని. మీకు సినిమాలో కూడా ఆ మాట చెప్పించడం జరిగింది. అవును, అమ్మ దేనికైనా అమ్మ చెప్తుంటే ఆ మాట, అన్ని దారులు మూసుకపోయినా మీకోసం ఒక దారి తెలిసే ఉంటుందని. అవును, ఆ డైలాగ్ ఉంటుందా? అవును, చాలా బాగుంటుంది. అంటే ఆ ప్రయత్నం చేస్తే మనకు అది ఉంది అక్కడ, కాబట్టి దాన్ని చేరుకోవడానికి టైం పడుతుంది మనకు. నన్ను ఆ 7 నిలబడడానికి కారణం అన్నమాట. చాలామంది కూడా మీలాగానే చాలామంది అడుగుతారు. నేను కాలేజీలో వెళ్ళినప్పుడు పిల్లలంతా అడుగుతారు అన్నమాట, సార్ ఇది 7 ఏళ్ళు మేము ఒక ప్రయత్నం చేసి అయిపోతాం, మీరు 7 ఏళ్ళు ఎట్లా ఉన్నారంటే, ఫస్ట్ చేసినది బాగా అంటే ఎవరికైనా ఒక ఆలోచన కలగగానే బాగా ఇంట్రెస్ట్తో చేస్తారు, శ్రద్ధతో చేస్తారు. అది అయిందంటే ఇంకా 2వ 3వ అవుతుందనే నమ్మకం పెరిగిపోయి ఆ నమ్మకం మీద అట్నే వెళ్తారు. నేను ఆ ఫస్ట్దే కరెక్ట్ చేయగలిగాను కాబట్టి నాకు ఆ నమ్మకం కలిగి ఇంకా మిగతా కూడా అవుతుంది, కానీ ఎప్పుడైనా కానీ అని అవుతుంది. ఓకే, ఆ ధైర్యం పెరిగిస్తుంది అన్నమాట. అంటే ఇప్పుడు మీ ఆసు మెషిన్కి పేటెంట్ వచ్చింది కదా? అవును. ఓకే, దానికి NIF ద్వారా మీరు పేటెంట్ తెచ్చుకున్నారా? అవునండి. ఆ ప్రాసెస్ ఎలా ఉంది? బికాజ్ ఎంతోమంది ఎన్నో ఇన్నోవేషన్స్ చేద్దాం అనుకుంటారు, చదువు ఉన్నా లేకపోయినా తపన ఉండడం వల్ల. ఆ ప్రాసెస్ అనేది ఈజీగా ఉండేనా మీకు? లేదా నాకు వాస్తవంగా అంటే నేను ఈ స్థాయిలో ఇంత పెద్ద గుర్తింపు రావడానికి, ఈ ప్రపంచానికి పరిచయం కావడానికి నాకు ఒక ముఖ్యమైన నాకు గురువు ఉన్నాడు. ఆయన బ్రిగేడియర్ గణేశం గారు. వారు ఇక్కడ వాయుపూర్లో ఉంటారు. పల్లె సృజన అనే ఒక స్వచ్ఛంద సంస్థ. ఆ సంస్థకు నేను కనెక్ట్ అయిన తర్వాత నేను 2007లో ఆ సంస్థకు నేను కనెక్ట్ అయ్యాను. అప్పటి వరకు జస్ట్ నేను ఒక మిషన్ చేశాను, ఒక వర్క్షాప్ పెట్టుకొని చేస్తున్నాను, ఇస్తున్నాను, అంతే తప్ప నాకు ఎలాంటి రికగ్నిషన్ లేదు. వీళ్లకు పరిచయం అయిన తర్వాత ఒక గొప్ప ఇన్నోవేషను, ఎంతోమంది మహిళల కష్టాలు, తల్లుల కష్టాలు తప్పించి ఇంత మంచి ఇన్నోవేషన్కు రికగ్నిషన్ కావాలని తను గుర్తించి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావడానికి కారకులు. తనే ఆ మిషన్కి పేటెంట్ ఇప్పించడానికి తను అప్పుడు మీడియాలో ఉద్యోగం చేస్తున్నారు. అక్కడి నుంచి వెళ్ళి కొంతమందిని పిలిపించి దానికి అంత డ్రాయింగ్ చేయించేసి NIF పంపిస్తే వాళ్ళ సొంత ఖర్చుతోటే నాకు పేటెంట్ చేసి ఇవ్వడం జరిగిందన్నమాట. నాకు ఎలాంటి ఇబ్బంది జరగలేదు. ఓకే, అంటే మనం ఒక పని సరి అయిన పని చేస్తూ ఉంటే ఆ యూనివర్స్ నుంచి అన్ని ఎనర్జీస్ వచ్చి మనకు సపోర్ట్ చేస్తాయనడానికి ఇది ఒక కారణం. పర్ఫెక్ట్ అండి. ఇది మనం మనస్ఫూర్తిగా కష్టపడితే అన్నీ సహకరిస్తాయి. తప్పకుండా, అంటే కొంచెం లేట్ అయినా పర్వాలేదు కానీ జరుగుతాయి, తప్పకుండా జరుగుతుంది. అది గుర్తిస్తుంది. అంటే మనము మన పని మీద చేసుకుంటూ వెళ్తుంటే అది ఆటోమేటిక్గా వస్తుందని నాకైతే నిజం అనిపించింది. ఓకే, అంటే ఇప్పుడు పేటెంట్ గురించి చెప్పారు కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వెళ్ళి MSME కింద ఎవరైనా కొత్త ఇన్నోవేషన్ చేస్తే వాళ్ళకు ఒక్క పైసా ఖర్చు లేకుండా డాక్యుమెంటేషన్ సహా జస్ట్ 3000 కడితే వాళ్ళకి ఈరోజు పేటెంట్ వచ్చే అవకాశం ఉంది. నేను కూడా మొన్ననే దాన్ని ఉపయోగించుకొని, అంటే మనం డైరెక్ట్గా పోతే ఒక 70-80 వేలు ఖర్చు అవుతుంది. అలాంటిది సెంట్రల్ గవర్నమెంట్ MSME కింద వాళ్ళే మొత్తం పే చేస్తున్నారు. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి చేయాలా? లేదంటే ఇక్కడ మన హైదరాబాద్లో ఉన్నారు, మన MSME ఆఫీస్ ఉంది బాలనగర్లో. వాళ్ళు మీరు కాంటాక్ట్ అయితే తప్పకుండా వాళ్ళు పూర్తి స్థాయిలో ఫ్రీగా చేసిస్తారు. ఓకే, నేను మొన్న 2వ ఇన్నోవేషన్ చేశాను, దానికి మొత్తం వాళ్ళు సహకరించారు. అవును, ఇంకొక మల్లేశం బిగ్గర్ ఆసు మెషిన్ అని. అవునండి. ఇప్పుడు మొదట చేసిన లక్ష్మీ ఆసు మెషిన్లో కేవలం ఇక్కత్ డిజైనేనా? అదేలా? మొదటిదైనా రెండోదైనా సేమ్ ఇక్కత్ డిజైన్ వస్తాయి. కాకపోతే దానికి తేడా ఏంటంటే, మొదట చేసిన దానికి ఒక 40 పిన్నుల వరకే ఉంటాయి. 40 పిన్నుల వరకు ఉంటుంది. అంటే ఇంతకుముందు పూర్వం చేత్తో ఎలా చేసేదో దానికి బదులుగా మిషన్ వచ్చింది. ఓకే, అది అక్కడితోటి. అయితే ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే, మిగతా రాష్ట్రాల్లో చూసుకున్నప్పుడు ఇంకా కొంచెం ఎక్కువ పెద్ద డిజైన్స్ ఉంటాయన్నమాట. ఒక ఎగ్జాంపుల్గా 40 పిన్నులకు దారం చుట్టి ఆ 40 పిన్నులు అయిపోయేంత వరకు మన బట్టని వేస్తే ఒక 3 ఇంచుల బట్ట వస్తుంది, ఒక డిజైన్. ఇప్పుడు
దాన్నే 3 రేట్లుగా పెద్ద 120 పిన్నులు. అంటే 9 ఇంచుల ఇక్కడ స్టార్ట్ అయిన డిజైన్ ఇక్కడ వరకు ఎండు కాదు, చాలా పెద్ద డిజైన్స్. పెద్ద డిజైన్. అంటే ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే మార్కెట్లో అంత కొత్తదనం కోరుకుంటుంటారు బాగా. అవును. ఆ కొత్తదనంలో ఇంకా పోచంపల్లికి ఇంతవరకే ఉంది లిమిట్ అని కాకుండా ఇది అన్లిమిటెడ్గా పెంచేస్తున్నాము డిజైన్ అని. మార్పు జరుగుతుంది ఇప్పుడు. ఓకే ఓకే. ఆ మార్పుకు అనుగుణంగా ఈ యంత్రం ఉపయోగపడుతుంది. ఈ యంత్రానికి మళ్ళీ మీరు అంతే లెవెల్ కాకుండా ఇంకొంచెం ఏమైనా అడిషనల్ కష్టం పడాల్సి వచ్చిందా? ఉంటుంది కదా, దానికి టోటల్ డిఫరెంట్ ఉంటుంది. ఓకే. కొంత ఆ టెక్నాలజీ దీనికి ఉపయోగపడ్డది, ఇంకా కొంచెం అడిషనల్గా జోడించవలసి వచ్చింది. ఓకే. అది నాకు అంటే పెద్ద కష్టమేం కాలేదు. ఇవన్నీ చదువుకున్న అనుభవాలు, చూసిన అనుభవాలు అన్నీ ఉన్నాయి కాబట్టి, చేసిన అనుభవం అవన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం చేయడానికి కొంచెం టైం తీసుకుంది, కానీ అయింది. ముఖ్యంగా ఈరోజు మళ్ళొక సందర్భంగా నేను కేటీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంటే ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నానండి. నేను పద్మశ్రీ వచ్చిన తర్వాత కేటీఆర్ గారు నన్ను పిలిచి గౌరవంగా సత్కరించి, మల్లేశం గారు ఇప్పుడున్న మా ప్రభుత్వం తరపున మీకు ఏ రకమైన సహాయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము, మీకు ఏం కావాలో చెప్పండి అంటే, నేను అప్పుడు నా ఇంట్లోనే చేసేవాడిని అన్నమాట. చిన్న ఇల్లు ఉంది, దాంట్లో చేసేది. అన్న నాకు ఒక వర్క్షాప్ కట్టేయండి, కొన్ని మిషనరీ ఇప్పియండి, ఇంకా కొంచెం నేను అప్డేట్ కావడానికి ఆస్కారం ఉందంటే తను వెంటనే ₹1,00,00,000 గ్రాంట్ ఇచ్చేసి ఒక వర్క్షాపు, కొన్ని మిషనరీ ఇప్పించారు. వాటిని ఉపయోగించి ఈ 2వ యంత్రం రావడం జరిగింది. అదే నిజంగా వచ్చినందుకు నిజంగా ఈ సందర్భంగానే కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. వెరీ నైస్. ఆసు మెషిన్ ఏదైతే ఉందో ఎంతమంది వీవర్స్ వాడుతున్నారండి ప్రస్తుతానికి? ఇక ఎంతమంది కాదండి, ఇప్పుడు టోటల్ ఇండస్ట్రీ మొత్తంలో ఈ ఆసు మిషన్ ద్వారా జరగని ఒక్క చీర కూడా ఇప్పుడు బయటికి రావట్లేదు. వావ్, సూపర్. మాకు అంటే నేను చేసినప్పుడు నేను మా గణేష్ సార్ ఇద్దరం అనుకునేదన్నమాట, ఇది అతి త్వరలోనే అందరి కుటుంబాలకు చేరాలి, వాళ్ళ కష్టాలు తప్పాలి అని చెప్పి చాలా రకాల ప్రయత్నాలు చేసి, ఇటు ప్రభుత్వాల ద్వారా, స్వచ్ఛంద సంస్థల ద్వారా, రకరకాల ప్రయత్నాల ద్వారా దాదాపు ఒక 700 నుంచి 800 మిషన్లని తెప్పించి వీళ్ళందరికీ సబ్సిడీ రూపంగా ఇప్పించడం జరిగింది. ఓకే. ఈరోజు 2500 మిషన్లు నడుస్తున్నాయండి. 2500 మిషన్ టోటల్గా ఇండస్ట్రీలో ఈరోజు చేతి మీద పోసే ఒక్క అక్క కానీ చెల్లె కానీ అమ్మ కానీ లేరు. నేను అది గర్వపడుతున్నా. అంటే నేను ఆ కమ్యూనిటీలో పుట్టినందుకు నా ద్వారా మా కమ్యూనిటీకి ఆ మహిళలు పడుతున్న కష్టాన్ని తప్పించడానికి నేను దోహదమైనందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను, ఆనందపడుతున్నాను. నాకు సహకరించిన అందరికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆ గ్రాటిట్యూడ్ ఉంది చూసారు, కృతజ్ఞతా భావం, అదే మిమ్మల్ని ఇంకా పైకి తీసుకెళ్తూ ఉంటుంది. యూజువల్గా ఇప్పుడు వీవర్, ఒక చేనేత కార్మికుడికి ఇంత ముందుకు చాలా చూసుకుంటే గనక ఒక రైతు ఆత్మహత్యలు చాలా ఎక్కువ. ఓకే, మన దేశంలో తర్వాత ఎక్కువ ఆత్మహత్యలు విన్నది కేవలం చేనేత కార్మికుడే. ఎందుకు జరిగిందది? అండ్ ఇప్పుడు సిచ్యువేషన్ కొంచెం మెరుగైందా? అంటే అప్పుడు పూర్వకాలం అంటే కొంచెము అప్పుడు కొంచెం ప్రభుత్వాల సహకారాలు అంత మాత్రాన ఉండేది. ఉన్నప్పుడు వీళ్ళకు నేసిన వస్త్రాలు అమ్ముకుపోక, పని లేక, సరిపోని పని లేక, దానివల్ల ఏమంటే అప్పులయ్యేది. అది తీర్చలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఇంకా మేము తీర్చలేము, మేము చేయలేము అనే నిరాశ ఎదురైపోయి ఇంట్లో అమ్మాయిలు పెళ్ళిళ్ళకుండు దానికోసం దీనికి అప్పులు చేస్తే పని లేకపోతే తీర్చలేని పరిస్థితి లేదు, ఇంకో పనికి వెళ్ళి చేసేవాళ్ళు కాదు. దాంతో ఆ రకమైన ప్రయత్నం చేసుకునేవాళ్ళు చాలామంది. కానీ ఇప్పుడు కొంచెము బెటర్గా ఉందండి. అవి చాలా వరకు తగ్గినాయి, ఎక్కడో రేర్ అడౌట్ జరుగుతున్నాయి. దానికి ముఖ్యంగా ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొంచెం తెలంగాణ మీద ఆ హ్యాండ్లూమ్ మీద ఫోకస్ చేయడం జరిగింది. అప్పుడున్న కేటీఆర్ గారు హ్యాండ్లూమ్ మినిస్టర్గా ఉన్నారు. తను ఫస్ట్ ఇనిషియేటివ్గా తీసుకుంది ఏంటంటే ఆయన ఆర్థిక భారం సపోర్ట్ కంటే దీని ప్రమోషన్ ఎక్కువ చేశారు. హ్యాండ్లూమ్ని వాడండి, తెలంగాణ హ్యాండ్లూమ్ ప్రోత్సహించండి అని ఆ ప్రభుత్వ శాఖలలో ప్రతి సోమవారం హ్యాండ్లూమ్ని వాడాలని పెట్టారు. తర్వాత పదే హ్యాండ్లూమ్ని వాడండి అని చెప్పడం వల్ల అందరి దృష్టి హ్యాండ్లూమ్ మీదకి వచ్చింది. అప్పటి నుంచి వెళ్ళి ఇప్పటివరకు దాదాపుగా మార్కెట్ మంచిగా ఉందండి. ఓకే, సో వీవర్ యొక్క సంపాదన పెరిగిందా మళ్ళీ ఈ గత 5 ఏళ్లలో? అంటే కొంచెం ఇప్పటికి అనుకూలంగా కొంచెం మార్పు జరిగింది. అంటే ఆదాయం పెరగడానికి కారకులు కూడా నేత సోదరులు ఉన్నారు. అంటే ఎవరికైతే ఎప్పుడు ఏం కావాలో వాళ్ళు మార్చుకుంటున్నారు. ఇప్పుడు
పూర్వం ఎట్లుందంటే ఒక డిజైన్ ఉంటే దాన్ని అట్నే కంటిన్యూ చేసేవారు. నేను చిన్నప్పుడు నేసినప్పుడు ఒకటే డిజైన్ని 10 ఏళ్ళు నేసేవాడిని. ఆహా. ఇలాంటి డిజైనా? అలాంటి ఏదైనా ఒక డిజైన్ వేస్తే 10 ఏళ్ళు మార్చుకునే వాళ్ళని కాదు. ఈరోజు వాళ్ళు కూడా చాలా అప్డేట్ అయిపోయారు. మా వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు ఈరోజు డిమాండ్ లేదా మార్కెట్ తక్కువ ఉందా నెక్స్ట్ ఏం చేయాలనేసి వాళ్ళు అప్డేట్ అయ్యి మారుస్తూనే ఉన్నారు అనమాట. ఓకే. అంటే ఇక్కడ మార్చారంటే మీలాంటి వాళ్ళు అంతా కొనడానికి ఇష్టపడతారు కదా. అవును. మీలాంటి వాళ్ళు అంటే హ్యాండ్లూమ్ అభిమానులు ఉన్నారు, ప్రేమికులు ఉన్నారు, వాళ్ళందరూ ఇంకా ఎక్కువ తీసుకోవడానికి ఆస్కారం ఉందన్నమాట. మిమ్మల్ని ఎక్కడ మేము ఫ్రీగా ఉంచట్లేదన్నమాట. ఓకే. కొత్త డిజైన్లు వచ్చి రాగానే మా వాళ్ళందరూ వాట్సాప్లో ఫేస్బుక్లో పెట్టేసి ఎమ్మడెమ్మడి చెప్తూనే ఉన్నారు. అప్పుడు వాళ్ళలో ఆ కళ పెరగడం వల్ల మార్కెట్ పెరుగుతూ ఉంది. ఓకే. మార్పు అంటే ఇటు ప్రోత్సాహం దొరికింది, అటు వాళ్ళు మార్పు మొదలైంది, దాని ద్వారా వెళ్తూ ఉందండి. సో అప్పుడు ప్రమోషన్స్ నుంచి స్టార్ట్ అయింది, ఇప్పుడు కొంచెం ఇన్కమ్ అన్నది పెరిగింది అని అంటారు. ఓకే. అండ్ ఈ ఇన్కమ్ పెరగడం వల్ల ఖచ్చితంగా ఇప్పుడు కొత్త జనరేషన్కి చూడాల్సింది ఏంటంటే డబ్బు చూడాలి. దాంట్లో దేంట్లో అయినా ఏ పని చేసినా కూడా రైతు కొడుకు రైతు అవ్వడం లేదు అని అంటారు. అది అవ్వాలంటే ఏం చేయాలో కొన్ని సొల్యూషన్స్ ఉంటాయి. అలా చేనేత కార్మికుడి కొడుకు పిల్లలు మళ్ళీ దాంట్లోకి రావాలి అంటే దానికి దానికి సొల్యూషన్ ఉందా? అదొకటి. తర్వాత అంటే వాళ్ళు డబ్బు చూడాలి. డబ్బు చూస్తే ఖచ్చితంగా వస్తారు. ఓకే. అది కాకుండా కూడా మనకి ఈ గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్స్ కానీ సబ్సిడీస్ కానీ అవి నిజంగా సహకారం చేసేటట్టే ఉన్నాయా? ఓకే. అయితే ముఖ్యంగా అంటే కొత్త జనరేషన్ పిల్లలు ఈ దాంట్లోకి రావాలంటే మీరు చెప్పినట్టుగా ఎవరైనా ఆదాయం ఇంపార్టెంట్. అంటే తను చదువుకుంటే బయట కంపేర్ చేసుకుంటే ఇక్కడ తక్కువ వస్తుందంటే ఎవరు చేయరు. దానికి సమానంగా రావాలి, కొంచెం ఎక్కువ తక్కువ పర్లేదు, మరి ఎక్కువ తేడా ఉంటే ఎవరు చేయలేరు. అయితే దాంట్లో రావాలంటే వాళ్ళు చదువుకొని వాళ్ళ జ్ఞానాన్ని ఉపయోగించి దీంట్లో మార్పు చేస్తే తప్పకుండా అవకాశం ఉందండి. నేను కొందరు పిల్లలను చూశాను, వాళ్ళు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసి వచ్చి ఈరోజు అదే పనిని మొగ్గాలు ఎక్కువ పెంచుకొని ఉన్నవారు. వాళ్ళు మాకు ఆదర్శం. మేము చాలామంది చెప్తుంటాం, ఆ పిల్లలు చూడు అతను ఉద్యోగం చేసే అతను వదిలేసి వచ్చి ఈ పని చేస్తున్నారని. నేను కూడా నాకు 2 అమ్మాయిలు, నా 2 అమ్మాయిలని, పెద్ద అమ్మాయిని టెక్స్టైల్ ఇంజనీరింగ్ చదివించాను, చిన్న అమ్మాయిని ఫ్యాషన్ డిజైన్ చేయించాను. అంటే భవిష్యత్తులో వాళ్ళ చదువు ఆ జ్ఞానం మా ఇండస్ట్రీకి ఉపయోగపడితే మా వాళ్ళకి ఇంకెక్కువ పని దొరుకుతుంది, ఎక్కువ పని కలుగుతుంది. అంటే ఆ వృత్తిని ఇంకా ముందుకు కొనసాగించడానికి ఆస్కారం ఉంది. ఈ ఇండస్ట్రీ కానీ కమ్యూనిటీ కానీ అంతా ఇంకా బెటర్ అవుతుంది. అవును. అంటే ఈ జనరేషన్ అంతా ఇంకా వెళ్ళిపోతుంటే ఇప్పుడున్న జనరేషన్ వరకు చేస్తారు, అయిపోతుంది. అవును. అలా అయిపోవద్దు అనేది మా తపన. అదే ఇంకో 30-40 ఏళ్ళు నడుస్తూ ఉంటుందేమో, కానీ దాని తర్వాత కూడా ఇంకా కొనసాగాలి అంటే కొత్తవి రావాలి, మార్పు చేస్తుండాలి. అంటే వీళ్ళ చదువుకున్న జ్ఞానాన్ని దీంట్లో పెట్టి కొత్త మార్పులు చేసినప్పుడు పాసిబుల్ ఉందండి, చేయాలి. ఇప్పుడు చాలామంది ఈ మధ్యన రైతులు కూడా చూస్తున్నాం, మంచి చదువుకొని ఫారెన్లో ఉన్న వాళ్ళు కూడా వచ్చేసి కొన్ని ఎకరాలు తీసుకొని దానికి మోడర్న్గా చేస్తున్నారు. వాళ్ళు ఎంతోమంది ఆదర్శం అవుతున్నారు. అట్లా మళ్ళా పిల్లలు కూడా మెల్లమెల్లగా వస్తారు కూడా భవిష్యత్తులో. అంటే వాళ్ళ జ్ఞానాన్ని ఉపయోగించాలి. ట్రెడిషన్ ఏదైతే ఉందో దాన్ని కొనసాగించుకుంటూ వాళ్ళ ఆ జ్ఞానాన్ని ఉపయోగిస్తే సాధ్యమవుతుంది అది. తర్వాత ఇంకోటి ప్రభుత్వాల గురించి అడిగారు, స్కీమ్స్ గురించి. అవునండి. అయితే గత ప్రభుత్వాలు పెట్టిన కొన్ని స్కీమ్స్ ఉన్నాయి, అది నిజంగా అంటే 2 స్కీములు అయితే బాగున్నాయండి, అది గర్వంగా చెప్పగలం. ఒకటి పొదుపు పథకం ఉంది, అప్పుడు గత ప్రభుత్వం ఉన్నప్పుడే పెట్టారు. పొదుపు పథకం అంటే నేత సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నేత ఆదాయం నుంచి వెళ్ళి ఒక 8% వాళ్ళు ఒక 15,000 రూపాయలు సంపాదిస్తారు. దాంట్లో 8% కడితే అంటే 1,200 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేస్తే ప్రభుత్వం నుంచి వెళ్ళి 2,400 రూపాయలు వాళ్ళకి డిపాజిట్ చేస్తుంది. ఓకే. అది 36 నెలలు ఉంటుంది. 36 నెలల పీరియడ్ తర్వాత వాళ్ళ డబ్బులు మొత్తం కలిసి దాదాపుగా 1,20,000 రూపాయల దాకా వస్తున్నాయి. అంటే ఆ పథకం ద్వారా మాకు ఏమర్థమైందంటే పొదుపు చేసుకునే అలవాటు మారింది మాకు. మేము అంతకుముందు పొదుపు అనేది తెలియదు. ఈ రకమైన ప్రోత్సాహంతో ఒక పొదుపు చేసుకోవడానికి మాకు ఒక అవకాశం అనిపించింది. ఇది ఒక ఎంప్లాయీస్కి అయితే ప్రావిడెంట్ ఫండ్ లాగా. అవునండి. ఎంప్లాయీ నుంచి కొంచెం ఎంప్లాయర్ యాడ్ చేస్తారు, అలా
ఆ పద్ధతి మాకు అలవాటైందన్నమాట. దాంతో ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు అవుతే మాకు ఇంత అమౌంట్ వస్తుంది, దాన్ని మా పిల్లల పెళ్ళిళ్ళక ఒక ఇల్లు కట్టుకోవడానికి ఏదో మార్పు చేసుకోవడానికి ఆ చిన్న పొదుపు అనేది ఎంతో పెద్ద మార్పు మాకు దారి తీసిందన్నమాట. ఓకే ఓకే. తర్వాత రెండోది ఒకటి బీమా ఇన్సూరెన్స్ పెట్టారండి. అంటే మా నేత సోదరులు ఎవరైతే పని మీద చేసేటప్పుడు చనిపోతే దీనికి సంబంధించిన ప్రీమియం మొత్తం గవర్నమెంట్ కడుతుంది. చనిపోతే 5 లక్షల రూపాయలు వస్తాయి అన్నమాట. అది కూడా ఎంత లాభం అంటే మేము అంతకుముందు అంటే ఆత్మహత్యలు చెప్పారు కదా, ఇంట్లో ఎవరైనా చనిపోయినా పెళ్ళిళ్ళైనా ఎక్కడక్కడ అప్పు తెచ్చేసి ఇలాంటి కార్యాలు చేసేవాళ్ళు. ఈరోజు కనీసము అలాంటి బాధ లేకుండా మా పెద్దవాళ్ళు ఎవరైనా చనిపోతే ఆ రకమైన సహాయం అందితే ఆ కుటుంబం కొంచెం వీధిగా పడకుండా బీమా పథకం అది బెస్ట్ ఉంది. అంటే ప్రతి ఒక్కళ్ళకి ఉండవలసిన స్కీమ్ అది. ఇప్పుడు చేనేతవి హ్యాండ్లూమ్ చీరలు కొనాలన్నా, హ్యాండ్లూమ్ ఏది కొనాలన్నా మీ కష్టం అంతా ఉంది కాబట్టి దానికి తగ్గట్టు వాల్యూ డబ్బులు అంతే కాస్ట్ ఉంటుంది. ఓకే. సో కొనే వాళ్ళందరూ కొంటున్నారు, నేసేవాళ్ళు కొనగలరా ఇప్పుడు అంటే కొంచెం కొనే లెవెల్కి వస్తున్నారండి. అంటే మేము కూడా మా చీరలు మేము కూడా ధరించాలనే ఆలోచన ఓకే చాలా మందికి వచ్చింది. మేము కూడా చాలా రకాల పెళ్ళిళ్ళు శుభకార్యాలు చూస్తాం కదా, మా వాళ్ళు చాలా మంది కట్టినప్పుడు అంతకుముందు మేము నేసిన చీరలు మా కుటుంబాల్లో ఒక్కరి దగ్గర ఉండేది కాదు. ఈరోజు మీతో పాటు మా కుటుంబాలలో కూడా కనబడుతున్నాయి. మాకు కూడా ఎంతో గర్వంగా అనిపిస్తామన్నమాట, మేము నేసిన చీరలు మనోళ్ళు కడుతున్నారు అని. ఇప్పుడు అంటే ఒక పెళ్ళికి వెళ్ళి ఒక కాస్ట్లీ చేనేత కట్టుకుంటే దాన్ని ఫ్లెక్స్ చేయడం అంటే బాగా చూపించుకోవడం చేస్తారు. ఇది హ్యాండ్లూమ్ శారీ ఇంత పెట్టుకున్నా అంత పెట్టుకున్నా అని. సో అదొక గర్వంగా వాళ్ళు చెప్పుకోగలరు ధరించేవాళ్ళు. అవును. కొనేవాళ్ళు నేను చేనేత కార్మికుడిని అని చెప్పుకోగలుగుతున్నాడా ఇప్పుడు? అంటే అంత పెద్ద స్థాయిలో కాకుండా ఒక మినిమం స్థాయిలో అయితే అక్కడక్కడ జరుగుతున్నాయి. అంటే ఆ ప్రయత్నం మొదలైంది. అంటే మేము కూడా కొనుక్కోవాలి, మేము ఎందుకు కట్టుకోవద్దు అనేది ఆ తప్పన మొదలైంది. అది కట్టుకోవడము అంటే గర్వంగా నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని ఒకప్పుడు చెప్పుకుంటారు కదా, నేను వీవర్ని అని గ్రేట్గా చెప్పుకునే డేస్ స్లోగా స్టార్ట్ అవ్వాలని. తప్పకుండా అవుతుందండి ముందు. అంటే వీళ్ళల్లో కూడా మేము నేసిన చీరను మేము ఎందుకు ధరించకూడదు, అవును మేము కట్టుకోవాలని ఆ తప్పన మెల్లగా మొదలైంది. అది అందరిలో రావాలి, గర్వంగా ఉంటుంది అది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, ఒక చీర నేస్తే ఓకే, దాన్ని ఇప్పుడు పెద్ద పెద్ద షోరూమ్స్లో మినిమం 5,000 నుంచి మొదలయ్యి 15,000 25,000 వరకు హ్యాండ్లూమ్ శారీస్ వెళ్తాయి. పోచంపల్లి శారీయే తీసుకోండి. సో ఐకత్ చీర కాస్ట్ అంత అవుతుంది కదా, దాంట్లో షోరూమ్ వాళ్ళకి ఆ పెద్ద పెద్ద షాప్స్ వాళ్ళకి డబ్బులు ఎక్కువ వెళ్తాయి. వీవర్కి ఎంతగానం వస్తుంది దాంట్లో? అంటే మా పరిధిలో ఉన్నప్పుడు మాకు ఎంత ఇన్కమ్ ఉండాలి అనేది మా పైన ఉన్న వాళ్ళు వ్యాపారస్తులు ఉంటారు కదా, వాళ్ళు చూస్తారన్నమాట. అంటే ఒక మగ్గం వేస్తారు, 15,000 20,000 రూపాయలు వీళ్ళ నెలసరి ఆదాయం వచ్చేటట్టుగా వాళ్ళకు చీర రేటు నిర్ణయించుకుంటారు. ఇంకా ఆ తర్వాత వాళ్ళ పరిధి నుంచి వెళ్ళి ఇంకా బయటికి వెళ్ళిపోతుంది. అది అక్కడ ఎంత అమ్ముతారు అనేది మాకు అంటే ఆ కనెక్టివిటీ ఉండదన్నమాట. ఇక దీన్ని మేము చూసినప్పుడు మేము బాధపడతాం, మేము వేసిన చీరని ఇంత కాస్ట్ అమ్ముతుంది, మాకు తక్కువ వచ్చేది అనిపిస్తుంది. కాకపోతే ఆ పరిధిలో మనం ఇంకా వాళ్ళని కనెక్ట్ కాలేము మేము. ఇప్పుడు ఈ చీరకి ఇంత కాస్ట్ అని మీరే పెడతారా? అంటే అంటే ఆ చీరకు నేయడానికి రంగులద్దడానికి కావాల్సిన సమయము, నేయడానికి కావాల్సిన సమయము, నేసేవారికి ఎంత ఇవ్వాలి, ఇవన్నీ కొంచెం మేము వేరియేషన్ అన్నీ కలుపుకొని ఇంత టైం పట్టింది కాబట్టి ఇంత రేట్ అని చెప్తాము. దాంట్లో కొత్తగా మా స్కిల్ ఏమైనా యాడ్ చేస్తే ఇది ఎక్కడ దొరకది, మేము కొత్తగా డెవలప్ చేసినా కూడా దీనికి కొంచెం అడిషనల్గా కాస్ట్ ఎక్కువ ఉంటుందని చెప్పి దానికి కొంచెం యాడ్ చేసి పెట్టడం జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు మీరు నేసిన చీరలన్నీ ఎవరికైనా అంటే ఒక సొసైటీ ఉంటుందా, ఒక కమ్యూనిటీ ఉంటుందా, వాళ్ళకి ఇస్తారా, లేదంటే మీరు డైరెక్ట్గా ఈ మర్చెంటైజ్ అంటే సేల్ చేసే వాళ్ళకి ఇస్తారా షాప్స్కి? అంటే ఇప్పుడు పూర్వం ఉండే సొసైటీలు ఉండే సోషల్ అంటే తగ్గిపోయింది, బాగా యాక్టివ్లో లేవు. ఇప్పుడంతా ప్రైవేట్ వ్యాపారస్తులు ఉన్నారు. ప్రైవేట్ వ్యాపారస్తులు కూడా అంతా మా వాళ్ళే, అంటే ఇంకా వేరే వాళ్ళు ఎవరు లేరు. నేను ఉన్నాను, నాకు ఒక 20 మగ్గాలు ఉన్నాయి, మీకు ఒక 20 మగ్గాలు, ఇట్లా ఒక 40-50 మగ్గాలు అన్నీ కలిపి ఒక దగ్గర పెట్టేసి అమ్మేసుకుంటూ వాళ్ళు ఒక వ్యాపారవేత్తలుగా మారిండు. మేము నేసే చీరలన్నీ వాళ్ళ దగ్గరికే ఉంటాయి అన్నమాట. పోచంపల్లి మెయిన్ మార్కెట్. ఈ 3 జిల్లాల్లో తయారైన అన్ని 3 జిల్లాలంటే
జనగాము నల్గొండ యాదాద్రి యాదాద్రి 3 ఈ 3 జిల్లాల్లో తయారైన ప్రతి ఇక్కతు వస్త్రం ఏదైతుందో అది పోచంపల్లికి వస్తుంది, అక్కడి నుంచి డివైడ్ అవుతుంది. ఇంకా కొంచెం మంది అంటే ఆన్లైన్లో పెట్టుకోవటము, వాళ్ళు సొంతంగా మగ్గాలు ఎక్కువ ఉన్న వాళ్ళు పెట్టుకోవడం ప్రయత్నం చేస్తారన్నమాట. ఎనివే ఏదైనా అక్కడి నుంచి త్రూ వెళ్తుంది అన్నమాట. అది ఇప్పుడు మీరు మగ్గాలు నేయడానికి కాటన్, సిల్క్ ఈ 2 కదా వాడేది? అవునండి. ఓకే. కాటన్ అంటే అది పత్తి ద్వారా వస్తుంది. అవును. సిల్క్ మనకి కరోనా ముందు చైనా నుంచి మనం తీసుకునే వాళ్ళం కదా సిల్క్ని. ఇప్పుడు కరోనా తర్వాత మనదే సిల్క్ ఉత్పత్తి తీసుకుంటున్నారు, బాగా చేస్తున్నారు ఉత్పత్తి అని విన్నాను. అది ఎందుకు అక్కడ మారింది, ఎందుకు మనం తీసుకోవట్లేదు చైనా నుంచి, మనమే తీసుకుంటున్నాం? అంటే అంతకన్నా పూర్వము చైనాది సిల్క్ రేట్ తక్కువ ఉండేదన్నమాట. ఈ కరోనా తర్వాత ఇప్పుడు పోల్చుకుంటే ఏమందంటే సేమ్ రేట్ వస్తుంది అక్కడికి ఇక్కడికి. అయినప్పుడు అక్కడి నుంచి మనం ఎందుకు దిగుమతి చేసుకోవాలి అని చెప్పేసి మన సిల్క్ని ఎక్కువ వాడుతున్నారు. గవర్నమెంట్ ప్రోత్సాహాలు ఎక్కువ పెరిగినాయి మల్బరీ తోటలకు, ఫార్మింగ్ అంతా. దాంతో ప్రొడక్షన్ కూడా సరిపోయేంత వస్తున్నది. ఇప్పుడు మధ్యలో ఎక్కడో ఆర్టికల్ చదివాను, సిల్క్ ప్రొడక్షన్ ఎక్కువ అవ్వడం వల్ల ఉత్పత్తి కూడా కొంచెం ఇంపాక్ట్ అయ్యింది, దాని ద్వారా సిల్క్ ధర పెరిగిందని. సో అలా చేస్తే మన చీరల ధర అవి కూడా పెరుగుతూ ఉంటాయి కదా, అది ఎంతవరకు నిజం? మధ్యాహ్నం ఒకసారి జరిగింది వాస్తవము, 2 years బ్యాక్ అనుకుంటా. అప్పుడు బాగా హై రేట్ అయిపోయిందన్నమాట. అందుకు కొంచెం మిడిల్ వ్యాపారస్తుల చేతులని మాకు తెలిసింది. వాళ్ళు హ్యాండిల్ చేసి దాన్ని అంటే బ్లాక్ చేసి షార్టేజ్ని క్రియేట్ చేసి రేట్ పెంచి మెల్ల సులువుగా అమ్మటానికి. కానీ వాళ్ళు కూడా ఫెయిల్ అయిపోయారు. మళ్ళీ మార్కెట్ యథావిధికి వచ్చేసింది. మళ్ళీ యథావిధికి వచ్చింది. ఇప్పుడున్న పరిస్థితులకు ఏంటంటే కొంచెము పంటలు ప్రకృతి పరంగా అనుకూలంగా లేక కొంచెం ఇప్పుడు రేట్ ఎక్కువ ఉంది ప్రస్తుతానికైతే. నార్మల్గా పత్తి పైన GST పెరిగింది కదా, అది పెరిగినప్పుడు సడన్గా రేట్ పెంచడం కానీ అలాంటి ఇబ్బందులు ఏమైనా జరిగాయా? అంటే పెరుగుతుంటాయి కదా, ఆ GST ఎంత పెరిగిందో దానికి అనుకూలంగా అంత పర్సెంటేజ్ పెరుగుతుంది రేటు వస్త్రం పైన. మీరు అన్నారు ఇంతకుముందుకు మనం మాట్లాడుకుంటున్నప్పుడు, నేను మూవీలో చూసినట్టుగా ఆడవాళ్ళైతే ఆసుపోయడం, ఇప్పుడు ఆసు మెషిన్ వచ్చేసింది, మగవాళ్ళైతే మగ్గాలు ఎక్కడం, మగ్గం చేయడం ఇలా చేస్తారు, అదే కదా? అవునండి, మగ్గం చేయడం. సో ఇప్పుడు కూడా అదే ట్రెండ్ కొనసాగుతుందా? మెషిన్స్ వచ్చాయి కదా, మరి ఆడవాళ్ళు ఏం పని చేస్తున్నారు ఇప్పుడు? అంటే మిషన్ వచ్చిన తర్వాత కొంచెం వాళ్ళు ఫ్రీలమ్ యాక్టివిటీ, ఇంకో డిజైన్ చేయడము, రంగులు అద్దటము, ఆ పనులకు వెళ్ళిపోయారు. అంటే మేమైతే నేనైతే ఒక కాన్సెప్ట్ పెట్టుకున్నామట. నేను ఒక NGOతో కలిసి పనిచేస్తున్నాము. ఎవరైతే ఈ ఆడవాళ్ళు ఫ్రీలూమ్లో చేస్తున్నారో వీళ్ళని కూడా మగ్గాల్లోకి తీసుకురావాలి అని చెప్పేసి ఓ ట్రైనింగ్లు పెట్టేసి ఇప్పుడు జనగాం జిల్లాలో బాగా నడుస్తున్నాయి. ఇప్పటివరకు దాదాపుగా 100 మంది మగ్గాలు నేస్తున్నారు. అంతకుముందు అక్కడ ఒక చేతుల మీద చెప్పేంత మంది ఉండేది, ఈరోజు 100 మంది మహిళలు మొగ్గాలు నేసే స్థాయికి వచ్చారన్నమాట. అది 2 నెలల పాటు శిక్షణ ఇచ్చి వాళ్ళకు అన్ని విధాల సపోర్ట్ చేసి వాళ్ళు మొగ్గాలు నేర్పించే ప్రయత్నం చేస్తున్నాం. ఇంకొక 200 మందిని ఫ్రీలూమ్లో అంటే ఎట్లా రంగులు అద్దుకోవాలి, డిజైన్ ఎట్లా చేసుకోవాలని దాంట్లో శిక్షణ ఇచ్చాం. అంటే కొత్త జనరేషన్ వస్తలేదు ఇంకా ఎట్లా అనే తరుణంలో ఈ ఉన్న సోర్స్ని వాడుకొని వీళ్ళని నిలబెట్టాలని ఒక ఆలోచన. ఈ ఇండస్ట్రీని ఇంకొక 30-40 ఏళ్ళు కాపాడుకోవాలంటే పనిచేస్తున్నప్పుడే కాపాడుకుంటాం. అట్లంటే ఇంకెవరో రావట్లేదు కాబట్టి ఈ ఉన్న వీళ్ళని కాపాడితే ఇంకొక 30 ఏళ్ళు మాకు ఆ చేనేత ఉన్నది అని మా కన్నమ్మకుంటున్నది అనిపిస్తుంది మాకు. ఓకే. సో మగవాళ్ళతో పాటు ఆడవాళ్ళు కూడా మగ్గాలు నేస్తే మీకు ప్రొడక్షన్ కూడా పెరుగుతుంది. పెరిగినప్పుడు వాళ్ళ ఆదాయం కూడా పెరుగుతుంది కదా. ఇప్పుడు ఇద్దరు పని చేస్తే 2 వార్పులు నేస్తారు. ఒక వార్పు 12 నుంచి 15,000 రూపాయలు, ఇద్దరు నేస్తే ఇక 30,000 రూపాయలు. ఓకే, ఒక గ్రామంలో ఉండి వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళ వెసులుబాటు వాళ్ళ టైంని అనుకూలంగా చేసుకొని పని చేసుకుంటే పని మనకు ఉంది కాబట్టి ఆదాయం వస్తుంది. సో నెలకి 30,000 వస్తాయి ఒకవేళ ఇద్దరు చేస్తే. ఓకే, అది ఊళ్ళో ఉండేంత అంటే బెటర్. ఓన్లీ నేసినందుకు. మనకి ఇక్కత్ చీరలు ఓన్లీ పోచంపల్లిలోనే కాకుండా ఒరిస్సా అటు ప్రాంతాల్లో కూడా ఉన్నాయి కదండి ఆ డిజైన్? ఉన్నాయండి. ఓకే, ఒరిస్సా ఉంది, గుజరాత్ ఉంది, గుజరాత్ పటోలా అంటాం కదా అక్కడ ఉంది, తమిళనాడులో ఉంది, మిగతా ప్రాంతాల్లో కూడా ఉంది. అయితే మేము కొన్ని ఆర్టికల్స్ చదివినప్పుడు మనకి ఇంటర్నేషనల్లో కూడా ఈ డిజైన్స్ ఉన్నాయి అన్నట్టుగా కనబడుతుంది. చూశానండి, నేను కూడా మొన్న థాయిలాండ్ వెళ్ళాను 2 నెలల క్రితం.
వెళ్ళినప్పుడు అక్కడ చాలామంది వ్యూవర్స్ వచ్చారు. వాళ్ళు నేసిన ఇక్కత్తుదే ఇదే స్టైల్గా ఇక్కత్ డిజైన్స్ అన్నీ చేసి వాళ్ళు ఎగ్జిబిషన్ పెట్టారన్నమాట. అనిపించింది. ఇండోనేషియా వాళ్ళు తీసుకొచ్చారు. అంటే ఆ దేశాలలో ఉన్నది ఇక్కతుంది సేమ్ ఇదే ప్యాటర్న్స్ నడుస్తుంటాయి అన్నమాట. వాళ్ళు కూడా దారాలకు రంగుల దినేసే విధానం ఉన్నది సేమ్. మీరు థాయిలాండ్ వెళ్ళాను అని అన్నారు కదా, మీరు నాకు షేర్ చేసిన ఆ స్టోరీ ఇన్స్పిరేషన్ది ఒక్కసారి మన ఆడియన్స్కి కూడా షేర్ చేయండి. సూపర్ అండి. అంటే నిజంగా అదైతే నేను ఒక మర్చిపోలేని అనుభూతి అండి అది నా జీవితంలో. అది అంటే ఒక స్క్రిప్ట్ రాస్తే కూడా ఇలా జరుగుతుందా అని నమ్మరు ఎవరు. అలాంటిది ఒక నిజంగా జరిగింది నాకంటే నా కళ్ళ ముంగట అది ఆనందం చెప్పలేంత ఉంది. అదే ముఖ్యంగా ఈ సినిమా వచ్చింది కదా, మల్లేశం మూవీ వచ్చింది. వచ్చిన తర్వాత మన వాళ్ళు చూశారు, చాలామందికి తెలుగు వాళ్ళు చూశారు అనుకున్నాం. కానీ నేను అక్కడ పోయిన తర్వాత అందులో 30 దేశాల్లో పాల్గొన్నాను. అందులో ఇండియా నుంచి వెళ్ళి మేము ఒక 5 పాల్గొన్నాం. మాకంటే కిందికి ఒక 10 స్టాళ్ళ దూరంలో మలేషియా నుంచి వెళ్ళి ఒక అబ్బాయి వచ్చారు. వాళ్ళు కూడా స్టాల్ పెట్టుకున్నారు. ఫస్ట్ ఇనాగ్రేషన్ వదిలిపెట్టి తెల్లారి అంటే ఖాళీగా ఉంటాం కాబట్టి ఏ స్టాల్లో ఎవరు ఏ దేశంకి ఏమొచ్చినా చూడడానికి వెళ్తున్నప్పుడు నా కింద ఉన్న అబ్బాయి, మలేషియా నుంచి వచ్చే అబ్బాయి మన ఇండియా స్టాల్ దగ్గరకు వచ్చాడనమాట. వచ్చి నా దగ్గరకు వచ్చాడు. సరే ఇదేంటిదని అడిగితే ఇది అంటే ఇండియాలో ఒక వీవీ కమ్యూనిటీకి సంబంధించింది వస్త్రాలు ఇక్కత్తు నేస్తారు, దానికి ఇది ఉపయోగపడుతుంది ఈ మిషన్ అని చెప్పి అక్కడ చెప్పుకుంటూ ఈ మిషన్కి చాలా రికగ్నేషన్ వచ్చింది, ఈయన పేరు మీద ఒక మూవీ వచ్చిందని చెప్పిండు. ఏం సినిమా సార్, విచ్ మూవీ అని అడిగారు అబ్బాయి. అంటే ఇట్లా మల్లేశం సినిమా అంటే, ఓ సార్ నేను ఆ సినిమా చూశాను, ఆ సినిమా చూసి నేను ఇన్స్పైర్ అయ్యి నేను ఒక ఇన్నోవేషన్ చేశాను సార్ అని తను మమ్మల్ని అక్కడ తీసుకుపోయాడు, తన స్టాల్ దగ్గర తీసుకుపోయి సార్ నేను ఇది చేశాను అంటే. నేను అడిగాను అసలు మీకు ఎట్లా, మేము తెలుగులో తీసాము వేరే భాష లేదు కదా అంటే, సార్ సబ్ టైటిల్ ఉంది కదా అది చదివి నాకు అది బాగా ఇంట్రెస్ట్ అనిపించి నేను ఏదో చేయాలని తప్పించి నేను ఇది చేశాను సార్, 3 years పట్టింది అని తను చేసి ఆ ఇంటర్నేషనల్లో పాల్గొని అక్కడ అవార్డు తీసుకున్నాడు. వావ్, అసలు అది కలనా నిజమా నాకు అర్థం కాలేదు. ఆ అబ్బాయి ఏంటిది, నాకు కలవటం ఏంటిది, అదే ఇన్స్పైర్ కావచ్చు ఎంతోనో చూసి మన అవుతాము, కానీ ఆ కనెక్ట్ జరగడం అనేది అది సృష్టిలో అది జరుగుతుందా? నా సినిమా అద్భుతాలు వింటే గానీ అది చెల్లించడం, అదే విన్నా నమ్మలేను. అది అందుకే తనతో ఫోటో తీసుకు తనకు మనం నేసిన ఇక్కత్ని ఆ వస్త్రంని తనకు శాల్వాతో సన్మానించి తన ద్వారా కొంచెం వీడియో తీసుకున్నాను అనమాట. నా జీవితంలో నేను మర్చిపోలేను సార్. ఎవరైతే ఇన్స్పిరేషన్గా తీసుకున్నానో ఆ వ్యక్తిని నాకు కలవడం నా జీవితంలో మర్చిపోలేను సార్. నాకు ఇంకా అంటే ఇంకా చేయాలని తపన బాగా పెరిగింది సార్ నాకు. కానీ అబ్బాయి చెప్తే 10 ఏళ్ళు ఉన్నప్పుడు చూశాడు, ఇప్పుడు 13 ఏళ్ళు అబ్బాయి, 14 ఏళ్ళు చిన్న అబ్బాయి ఎంత అద్భుతంగా మాట్లాడు. అసలు నాకైతే ఇప్పటికీ మర్చిపోలేను. ఇది నిజమా కలనా అనిపిస్తుంది. ఎవరైనా ఒక స్క్రిప్ట్ రాసినా కూడా నమ్ముతారా? నీ స్టోరీ ఇన్స్పైర్ అయ్యి అక్కడ అబ్బాయి నువ్వు అక్కడికి పోతావు, ఆ అబ్బాయి అక్కడికి వస్తాడు, ఆయన నీ స్టాల్ చూసి నిన్నే కలుస్తాడు అని ఊహించుకున్నా నమ్ముతారా? ఏదో సినిమాల్లో క్రియేట్ చేసినట్టుగా నిజంగా అలా ఉంది. కానీ అదే అసలు మీరు చేసిన కష్టం, మీరు ఎంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో మీకు తెలియకుండానే మీకు అప్పుడు అనిపించింది. అంటే ఆ సినిమా ప్రభావం ఇంత ఉంది కదా. ఆ సినిమా డైరెక్టరు ఫస్ట్ సినిమా తీసినప్పుడు అదే అన్నాడు అన్నమాట, మల్లేశం గారు మీది యూట్యూబ్లో ఉంది వాస్తవమే, కానీ అది ఎంతమంది చూస్తారు? చాలా తక్కువ మంది చూస్తారు. సినిమా రూపకంగా అయితే ఇలా నాలాగా ఆగిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉంటారు, వాళ్ళందరికీ మీరు మంచి మోటివేషన్ ఉంది, అందుకే నేను సినిమా తీస్తున్నాను. దాన్ని కొంచెం రిలీజ్ చేస్తారా? మళ్ళీ అన్ని మూవీస్ వస్తున్నాయి కదా. తప్పకుండా అండి, అదే ప్రయత్నం కొనసాగుతుంది. ఆ అబ్బాయి చెప్పిన తర్వాత మాకు ఇంకా కలిగిందన్నమాట, అవును అన్ని భాషలు ఎందుకు కూడా సినిమా, అవును అన్ని భాషల్లో డబ్బింగ్ చేస్తే ఇంకా బాగుంటుంది. సబ్ టైటిల్ చూసి ప్రభావితమైన ఒక అబ్బాయిని చూసినప్పుడు రియల్గా అదే భాషలో ఉంటే ఇంకెంతమంది ప్రభావితం అవుతారు? నిజంగా ఇదొక సినిమాటిక్ స్టోరీ లాగా. నాకు ఒక చిన్న స్టోరీ నేను చెప్తున్నట్టుగా, పోయినసారి వ్యవసాయం మీద ఒక పాడ్కాస్ట్ చేసినప్పుడు బియ్యంకి 1 కిలో బియ్యానికి 5,000 లీటర్లు అవుతుంది అని అన్నప్పుడు ఒకళ్ళిద్దరు ఫార్మ్స్ డైరెక్ట్గా, రైతులు కాదు ఫార్మ్సే చెప్పారు, మేము ఇంకా బియ్యం పండించడం ఆపేసి వేరే క్రాప్కి వెళ్తామని. సో ఒక చేంజ్ తీసుకురావడం అనేది ఒక అద్భుతం. అండ్ హ్యాట్స్ ఆఫ్ అండి, ఈ స్టోరీ నిజంగా చాలా అంటే స్టోరీ అంటున్నాను, మీకు జరిగింది కూడా
ఆ స్టోరీ లాగా అలా జరిగిపోయింది కదా. అదే అది జరగదు, స్క్రిప్ట్ రాసినా ఎవరు ఒప్పుకోరు. అంటే ఇక్కడిక్కడ దేశం అంటే, కానీ వేరే దేశంలో జరిగిందంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. అది నీకు కలవడం అంటే అవును, నిజంగా అండి. అసలు అదే అదే భగవంతుని అది కృప అండి. అది కృప. ఆ కలపడం అనేది అది ఇంపాసిబుల్. అది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు అబ్దుల్ కలాం గారిని కలిశారు, ఓకే. ఆ వీడియో మేము చాలాసార్లు చూసాం కూడా. అసలు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? బికాజ్ ఆయన లాంటి లెజెండ్ని మనం టీవీలో చూస్తేనే ఇలా చూస్తూ ఉంటాము, గొప్ప మనిషి. మీరు డైరెక్ట్గా కలిశారు, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? 2008లో నేను ఫస్ట్ టైం, అంటే ఒక ఊరు జస్ట్ హైదరాబాద్, ఇంతకన్నా దాటి వెళ్ళలేదు. మా ఆయన గణేష్ సార్ చెప్పాను కదా, తను ఏం చేశారంటే అక్కడ అహ్మదాబాద్లో జరుగుతున్న ఒక ఈవెంట్ ఉంది, అక్కడికి నీ మిషన్ తీసుకొని అక్కడికి వెళ్ళండి అని చెప్పారు. నేను ఫస్ట్ టైం సార్ నన్ను భాష రాదు ఎట్లా పోవాలంటే, ఏం కాదు నువ్వు వెళ్ళబోయా అవుతుంది అన్నాడు. ఆ ధైర్యంతో నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మరుసటి రోజు అబ్దుల్ కలాం గారి పుట్టినరోజు సందర్భంగా అందరి ఇన్నోవేషన్లన్నీ అక్కడ ప్రజెంట్ చేస్తారన్నమాట. ఆయనకి ఇన్నోవేషన్ అంటే బాగా ఇష్టం కాబట్టి ఆయన కానుకగా ఎన్ఐఎఫ్ తరపున జరుపుతుంటారు. నేను పెట్టినప్పుడు తను నా దగ్గరికి వచ్చి సూచిన తర్వాత, ఒక వివర్ కమిటీ నుంచి వెళ్ళి వివర్ కోసం ఇంత మంచి ఇన్నోవేషన్ చేశారు, మీ ప్రాంతం బాగా వెనుకబడ్డ ప్రాంతం, అలాంటి దాంట్లోకి వెళ్ళి నువ్వు వాళ్ళ కోసం నువ్వు చేసి రావడం చాలా అభినందనీయమని తనతో పాటు నన్ను ఆఫీస్ రూమ్లో తీసుకుపోయి ఇట్లా కూర్చోబెట్టుకొని టీ తాగే అవకాశం కల్పిందండి. అసలు నాకు ఆ జన్మకు సార్థకం అనిపించింది. ఇంత గొప్ప అవకాశం, అంత పెద్ద గొప్ప వ్యక్తి దగ్గర కూర్చోవడం అనేది నిజంగా ఆ జీవితంలో మర్చిపోలేని అనుభూతి. అది చాలా అండి, వెరీ నైస్. అంటే మన నేల నుంచి ఒక మనిషి వెళ్ళి ఇంత ఎదిగి అటువంటి గొప్ప వ్యక్తులను కలిశారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఇంకా 2-3 ఉన్నాయి. అసలు నిజంగా భగవంతుడు నాకు ఇంట్లో ఎంత చెప్పినా తక్కువ అనిపిస్తుంది. ఆయనకు రాష్ట్రపతి భవన్లో 15 రోజులు రాష్ట్రపతి గారితో వాళ్ళ ఇంట్లో గడిపి రావడం జరిగింది. ప్రణబ్ ముఖర్జీ 15 రోజులు ఆయనతో ఉన్నాను. అదెలా జరిగింది? తను ఒక ప్రోగ్రాం పెట్టామట, ఇన్నోవేషన్ స్కాలర్ అని ఒక ప్రోగ్రాం పెట్టాడు. తన ఉద్దేశం ఏంటంటే, ఒక సామాన్యుడు కూడా ఈ స్థాయిలో వచ్చి ఉంటే వాళ్ళకు వాళ్ళ ప్రాంతాల్లో ప్రభావితం జరుగుతుంది అని చెప్పి దేశంలోకి ఒక 7గురిని సెలెక్ట్ చేసుకున్నాడు. అందులో నేను ఒక సెలెక్ట్ అయ్యాను. ఓకే. మా ఏడుగురు తనతో పాటు ఉంచుకున్నాడు 15 రోజులు రాష్ట్రపతి భవన్లో. రాష్ట్రపతి భవన్లో? అవునండి, అక్కడే ఉన్నారు. అక్కడే తనతో పాటే, తన రోజు చేసే యాక్టివిటీస్ తనతో పాటు మేము ఇన్వాల్వ్ అయ్యేది. ఓకే. అసలు ఒక సామాన్యమైన వ్యక్తి తనతో కూర్చోవడం, తనతో ఉండడం అనేది అది జరుగుతుందా? నిజంగా అదొక గొప్ప. తర్వాత ఈ పద్మశ్రీ అనేది కూడా నాకు ఇప్పుడు ఊహ లేదు. అంటే ఆ స్థాయికి నేను పోలేను అనుకొని ఎప్పుడు ఆ ప్రయత్నం కూడా లేదు. 2016లో అమేజింగ్ ఇన్ అవార్డ్ అనేది నాకు ఈ టైమ్స్ నౌ వాళ్ళు చేశారన్నమాట, ఇచ్చారు. నెక్స్ట్ అమేజింగ్ ఇండియన్ అవార్డ్ గోస్ టు దిస్ इनक्रेडिबल इनोवेटर चिंताकिंदी मलेशियम. आज ऑडियंस में आप बहुत सी महिलाएं हैंडलूम साड़ियां पहनी हुई हैं, पर शायद बहुत लोगों को ये पता नहीं होगा कि जो वीवर्स, जो बुनकर ये साड़ियां बनाते हैं, उनको क्या क्या चीज़ों से गुजरना पड़ता है. चिंताकिंदी मलेशियम ने खुद अपनी माता जी को इन सारी मुश्किलों से जूझते हुए देखा और इसीलिए उन्होंने लक्ष्मी आंसू मशीन बनाई, जिससे वीवर्स की लाइफ. ఆయన ప్రధానమంత్రి గారి చేతి మీద ఇప్పేయడం జరిగింది. ఇప్పించినప్పుడు ఇచ్చే ముందు చెప్తారు కదా, అంటే తనకి ఈ కేటగిరీలో ఇస్తున్నామని చెప్పి. తనకు అది మనసులో పెట్టుకొని 2017లో డైరెక్ట్గా పద్మశ్రీ నామినేట్ చేశారండి. ఎవరు? ప్రధానమంత్రి గారు. ప్రధానమంత్రి. అది వచ్చి టీవీలో స్కోలింగ్ అయితే దాకా నాకు తెలియదు. మా వాళ్ళే ఫోన్ చేసి, అన్న నీకు పద్మశ్రీ వచ్చింది కదా అని చెప్పి, నీ టీవీలో వస్తుందన్న అంటే, నేను ఒక్కసారి పరిచయం నేను నాకెట్లా వస్తుందని చెప్పి నేను పోయి చూస్తే పేరుందల్లా. श्री चिंताकिंदी मलेशियम विज्ञान एवं इंजीनियरिंग. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండే అండి? అసలు నిజంగానే కళ్ళ నీళ్ళు వచ్చింది. అసలు ఇది సాధ్యమా? అది కూడా ఒకసారి
ఒక పద్మశ్రీకి అవార్డు అప్లై చేయాలంటే ఒక ముగ్గురు ఎమ్మెల్యేలు 2 ఎంపీలు స్టేట్ గవర్నమెంట్ రికమెండేషన్ చేసి అక్కడ పంపితే అక్కడ ఎన్నో వస్తుంటాయి, దాంట్లో స్కూటీ చేస్తే ఫైనల్గా వచ్చేదాన్ని. ఆ స్థాయిలో మనం పోలేమనుకుని వదిలేస్తే అలాంటిది మనకు ప్రకటించడం అనేది అది అసలు మామూలు విషయం కదండి. అంటే సార్థక అసలు ఆ ఊహించుకుంటే నాకు అనిపించింది. మీరు పెట్టిన కష్టం, మీ తపన అవే ఈ రిజల్ట్స్ ఇచ్చాయి. భగవంతుంది అది. ఆ తర్వాత అవార్డు ఇచ్చిన తర్వాత వెనుక సైడ్లో హాల్ ఉంటుంది. హాల్లో అందరినీ అవార్డు గ్రహీతలందరినీ ప్రధానమంత్రి గారు కలుస్తారు అన్నమాట. గ్రూప్ ఫోటో దిగి కలుస్తారు. కలిసి వెళ్ళేటప్పుడు మళ్ళీ అందరికీ ధన్యవాదాలు చెప్పడానికి మా అందరిని ఇట్లా సీరియల్గా నిలబెట్టించారు, ఆ పక్కన ఈ పక్కన. తన మధ్యనికి వెళ్ళి తను వచ్చుకుంటూ అక్కడిక్కడ అందరు నమస్కారం పెట్టుకుంటూ వస్తున్నారు. నా దగ్గరకు వచ్చినాక నరేంద్ర మోడీ గారు నా పైన చెయ్యేసి తన దగ్గరికి లాక్కొని బేటా అబ్బి ఖుషే హ్యాండ్, నీ పడ్డ కష్టానికి ఇప్పుడు గుర్తింపు దొరికింది, సంతోషం ఉందా అంటే నాకు మాట రాలే. ఒక నిమిషం, ఇది కలన నిజం, ఇక్కడ ఉన్నాను నన్ను తను దగ్గర తీసుకో అందరిలాగా నేను నమస్తే పెడుతున్నాను. నన్ను దగ్గర తీసుకోవడం అంటే ఇంకా అసలు మర్చిపోలే అనుభూతి అది. ఓకే. అదే విషయాన్ని 2019లో మణిపూర్ యూనివర్సిటీలో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ప్రోగ్రామ్ జరుగుతుంది. అక్కడ అందరు సైంటిస్టులు ఉన్నారు. దాంట్లో నా గురించి ప్రస్తావించి మాట్లాడి చెప్పారు. చింతాకిండి మల్లేశం was given a Padma Shri in 2017 for inventing the Lakshmi ASU machine, which significantly reduced the time and labor required to weave sarees. 2 సంవత్సరాల తర్వాత మనం కొత్త వాళ్ళ పేరుంటే ఇప్పుడు మర్చిపోతాం. ఎంతో ఆయనకున్న 130 కోట్ల జనాలలో ఎక్కడో మర్చిపోతుంటాం. 2 సంవత్సరాల తర్వాత గుర్తు చేసి మాట్లాడి ఎంత నిజంగా అండి, అది ఊహించుకుంటే నేను నిజంగానే అనిపిస్తుంది ఒక్కోసారి. నేను ఎక్కడ మామూలుగా బతికిన నేను ఆ సాయి పెద్దలో గుర్తున్నానంటే అంత అంటే అందరి బ్లెస్సెస్ అవి బ్లెస్సింగ్స్, మీ కృషి అన్నీ కలిసిందండి. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు. ఇదే అంటే ఇంత సాధించారు కదా. ప్రతి ఇంట్లో ఆసు మిషన్ ఉంది అని మీరు చెప్పారు కదా. అంటే ఆ సంతృప్తి ఉంటుంది కదా మనసులో. ఈ అవార్డ్స్, ఆ సంతృప్తి అంటే ఏది ఎక్కువ మీకు సాటిస్ఫాక్షన్ ఇచ్చింది? నాకు ఇదే అండి. అంటే ప్రతి ఇంట్లో ఆసు మిషన్ ఉన్నది, అది నాకు బాగా తృప్తినిచ్చింది. ఓకే. అంటే నేను నా అన్న పుట్టడము, నా ద్వారా అంతమంది అక్కలు చెల్లెలు అమ్మలు ఆ కష్టం తప్పినందుకు నాకు దీంట్లో ఎక్కువ తృప్తి అండి. వాళ్ళు పడే కష్టం మామూలు కాదు. అలాంటి కష్టాన్ని నారూపకంగా తగ్గిందంటే ఇక అంతకన్నా అది ప్రతి కుటుంబంలో మాకు అదే ఉండే. ఇన్ని అవార్డుల కంటే ముఖ్యంగా ప్రతి కుటుంబంలో చేరి వాళ్ళ కష్టాన్ని తప్పినప్పుడే నిజమైన ఆ గుర్తింపులకు నాకు గౌరవం అనిపించింది అన్నమాట. ఇప్పుడు అది దక్కినందుకు నాకు దక్కిన అవార్డ్స్కు అన్నిటికీ చాలా తృప్తిగా ఉంది. చాలా తృప్తిగా ఉంది. అయితే ఇప్పుడు మనం ఇంత ముందుకు మాట్లాడుకున్నాం, కొత్త జనరేషన్ కూడా, యూత్ కూడా దీంట్లోకి రావాలి, వస్తే ఇంకా బాగుంటుంది అని. ఓకే, వీళ్ళు ఇందులోకి రావాలి అని మీరు ఒక ప్రేరణ అంటే మీరు ఒకటి చెప్పండి, మీరే ఒక ఇన్స్పిరేషన్ అందరికీ. ఓకే, మీ పిల్లల్ని కూడా ఇదే ఇండస్ట్రీలో ఎడ్యుకేషన్ కూడా ఇప్పించారు కదా. సో వాళ్ళు, ఈ జనరేషన్ వాళ్ళు ఈ ఫీల్డ్లోకి వచ్చి ఈ ఇండస్ట్రీలో సెటిల్ అయ్యి మనీ చూడాలి అని మీరు ఒక మెసేజ్ పాస్ చేయాలి మీ కమ్యూనిటీలో అందరికీ కూడా, లేకపోతే మన చూస్తున్న ఆడియన్స్ ద్వారా కూడా అందరికీ. ఓకే అండి. అంటే నేను ఇప్పుడు ఇంకా అంత చెప్పలేను, కానీ ఒకటి చెప్పగలుగుతున్నాను. ఇప్పుడు అంటే కొంచెం మా పిల్లల్ని ఇప్పుడు దీన్ని ఇన్వాల్వ్ చేస్తున్నాము. చేసిన తర్వాత ఆ రిజల్ట్ వచ్చినాక ఎట్లా చేయొచ్చు అనేది ఆ ప్రాక్టికల్గా ఉంటుంది కాబట్టి నేను చెప్పగలను. జస్ట్ ఇంకొక 1-2 ఇయర్స్లో నేను దీన్ని అది కూడా చూపిస్తారు. దాని నుంచి కూడా ఇన్స్పిరేషన్ తీసుకొని చాలామంది అవుతారు. నాకు కొన్ని చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయండి. మనకి టెంపుల్స్, గుడి అనేది ఆ ఊరికి, ఆ ప్రాంతానికి ఒక ఎనర్జీ సెంటర్. అంటే భగవంతుని కృప అని మీరు కూడా అప్పటి నుంచి అంటున్నారు కదా. అయితే టెంపుల్స్లో 2 విషయాలు ఖచ్చితంగా ఈ మార్పులు జరగాలని నా ఉద్దేశం ఎప్పుడు. ఒకటి, అక్కడ వండే ప్రసాదం కానీ భోజనం కానీ ఎప్పుడూ ఆర్గానిక్ ఉండాలి. పురుగు మందులు కొట్టింది భగవంతుడికి పెట్టలేము.
అలాగే దేవుడు ధరించే వస్త్రాలు ఏవైతే ఉంటాయో అది చేనేత వస్త్రాలైతే చేనేత ఇండస్ట్రీ బాగుంటుంది, తర్వాత అది మనం చేసే పూజ కూడా ఫలితం ఉంటుందని అనుకుంటున్నాను. మంచి కరెక్ట్ పాయింట్ అండి ఇది. ఏదైతే మార్పు అంటే ఆర్గానిక్ పెట్టడం వల్ల కరెక్ట్ అయిన అంటే ఆ ప్రసాదం మనం ఎందుకు తీసుకుంటాం, ప్రసాదాన్ని కొంచెం ఇస్తారు, అది దేవుని ప్రసాదం, అన్ని శక్తులు కలిసి ఉన్నాయి ప్రసాదంగా తీసుకుంటాము. అది ఆర్గానిక్ ఉంటే చాలా రకమైన ఆరోగ్యకరమైన మేలు జరుగుతుంది. ఇంకోటి చేనేత వస్త్రాలు ఆ గుడిలో ఇటు దేవునికి కానీ అక్కడ వచ్చిన భక్తులకు కానీ నిజమైన ఇలాంటి ఒక మార్పు జరిగితే చేనేత ఇంకా కొన్నాళ్ళు బతుకుంటుందండి. అది భగవంతుని కృప. ఎవరైతే నాయకులు ఉన్నారో ఈ విషయం వాళ్ళ దాకా చేరి వాళ్ళలో మార్పు జరిపించాలి భగవంతుడు. అవునండి. అది ప్రతి గుడిలో ఒక హ్యాండ్లూమ్ తప్ప ఇంకా పవర్ లూమ్ సంబంధించి వాడకుండా జరిగితే దీన్ని మించిన ఆనందం ఇంకోటి లేదండి. అదే కనీసం న్యాచురల్గా ఉండాలి, దేవుని దగ్గరన్నా సహజ సిద్ధంగా ఉండాలి. అవును. ఇంకా సరే బయట ఎంత మనం ఆపలేం, కానీ ఇక్కడ ఆపే శక్తి మనకు ఉంది కాబట్టి దీన్నన్నా మారవాలి. కరెక్ట్ పాయింట్ అండి, మంచి సూచన ఇది. ఈ ఐడియా నా ఒక ఐడియా మీ ద్వారా మీరందరికీ చెప్తే అది చాలా టెంపుల్స్ ఉన్నాయి మనకి, సిటీలో ఉన్నాయి, అవుట్స్కట్స్లో ఎన్నో ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క చోట వాళ్ళు అంటే కొన్ని శిథిలావస్థలో ఉన్న గుడులు కూడా ఉన్నాయి. అలా కాకుండా ప్రతి టెంపుల్లో చేయగలిగితే గనక ఇది చేస్తే ఇండస్ట్రీతో పాటు పూజా ఫలితం ఇండస్ట్రీ కూడా బాగుపడుతుంది. అవునండి. అంటే ఒక పని ఒక 2-3 వర్గాలకు మేలు జరిగితే అంతకన్నా కావాల్సింది ఉంది. ఇది ఒక చాలా పెద్ద మార్పు. నిజంగా ఈ వీడియోని అందరూ చూస్తే ఎవరో ఒకరైనా దీన్ని ఎక్కడికి చేరుతో మార్పు జరుగుతూ అక్కడికి చేర్చగలరని ఈ సందర్భంగా నేను అందరికీ దండం పెట్టి చెప్తున్నాను, ఇది చేరాలని. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి వారి ద్వారా వెళ్తే ఇంకా ఈ ఇన్ఫర్మేషన్ ఇంకా బాగుంటుంది. టెంపుల్స్తో వెళ్ళి మాట్లాడి గవర్నమెంట్ ఎండోమెంట్ టెంపుల్స్ చాలా ఉంటాయి కదా, ఫస్ట్ గవర్నమెంటే ఆ ఇనిషియేటివ్ తీసుకుంటే ప్రైవేట్ టెంపుల్స్లో కూడా అవుతుంది. అవును, ఫస్ట్ వాళ్ళు తీసుకుంటే సరిపోతుంది, మిగతా అన్ని మార్పులు జరుగుతాయి. ఈ మార్పులతో పాటు చేనేత కార్మికులకి, వీవర్స్కి, మాలాంటి శారీ లవర్స్ అందరూ ఏం హెల్ప్ చేయగలరు? మీరు చేనేతని వాడుతూ మీ చేత ఒక 10 మంది చేత కొనిపియండి. ఆ సహాయం మాకు చాలు. మాకు కావాల్సిందంటే మా నేత సోదరులందరికీ ఏం కోరుకుంటామంటే మాకు 360 రోజులు పని కలిగితే చాలు అనుకుంటాం. అది ఎట్లా జరుగుతుంది? మీరు 10 మంది చేత కొనిపించినప్పుడు మాకు ఎప్పటికీ మార్కెట్ ఉంటే మాకు అది అంతకన్నా తృప్తి. మీరు పరోక్షంగా మా కుటుంబాలను కాపాడినట్టే, ప్రత్యక్షంగా సహాయం చేయకుండా పరోక్షంగా ఆ వృత్తి మీద ఎంతమంది ఆధారపడ్డారో అంతమందికి మీరు జీవనోపాధి ఇచ్చినట్టు. అది మీ చేత మీరు 10 మంది ఒక్కొక్కరు ఎంతమంది చేనేత ఇష్టపడేవారు ఉంటారో వాళ్ళు ఒక 10 మంది చేత కొనిపియండి, నిజమైన చేనేతను కొనిపియండి. మా కుటుంబాలకు మేలు జరిగినట్టు పరోక్షంగా, ప్రత్యక్షంగా మా కుటుంబాలు, మా పిల్లలు అందరూ ఆనందంగా ఉంటాం. ఆ సహాయం మీ ద్వారా చేస్తారని అనుకుంటున్నాను. బికాజ్ ఎండ్ కస్టమర్స్ మేమే కదా. ఎస్, అందుకే. సో చూస్తున్న వ్యూవర్స్ అందరూ, మీరు మీ ఇంట్లో ఆడవాళ్ళకి గిఫ్ట్ ఇవ్వాలంటే హ్యాండ్లూమే గిఫ్ట్ ఇవ్వండి. ఆడవాళ్ళు కొనుక్కోవాలనుకుంటే ఎంత వీలుంటే అంత హ్యాండ్లూమే కొనుక్కోండి. థ్యాంక్ యూ అండి. ఐ డోంట్ నో ఇది మొదలైందా ఎండ్ అవుతుందా అని కూడా నాకు తెలియట్లేదు, అంత బాగా కాన్వర్జేషన్ స్టార్ట్ అయింది. అసలు మీరు అన్నారు ఇది నిజమా కళ అని. మీతో నేను మాట్లాడడమే, మీ వీడియోస్ అంతా చూశాక కూడా మీతో మాట్లాడడమే ఇది నిజంగా జరుగుతుందా అని నేను అనుకుంటున్నాను. చాలా చాలా సంతోషం అండి మీరు మా పాడ్కాస్ట్కి వచ్చి మాతో మాట్లాడుతున్నందుకు. ఇలాంటి ఒక మంచి కార్యక్రమం చేసి అంటే ఎంతోమందికి చేరవేస్తున్నందుకు. అంటే మీరు ఒక ఈ ఫీల్డ్ సంబంధం లేదు, ఐటీలో ఉన్నారు, అవును, అయినా కూడా మీ ఇంట్రెస్ట్కు మీకున్న శ్రద్ధ అంటే ఏదో రకంగా ఇట్లా బయటకు వస్తుంటారు అనమాట. అంటే భగవంతుడు అంటారు కదా, ఎక్కడో ఉండరు, ఏదో ఒక రూపకంగా ఉంటారు అన్నది. అవును, ఇలాంటి రూపకాలే కావచ్చు. థ్యాంక్ యూ సో మచ్. విద్విక గ్రోత్ టాక్స్కు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, సహకరించండి, ఎంకరేజ్ చేయండి. నమస్కారం.